మళ్ళీ ఫ్రెష్‌గా క్లాస్ ఎప్పుడే స్టార్ట్ అయిందనుకోండి. సో, మనం క్షేత్రమితి అనే ఈ టాపిక్‌లో మనం బహుభుజి యొక్క వైశాల్యాలు అనే కాన్సెప్ట్ చూస్తున్నామండి. సో, బిఫోర్ కొంచెం మీకు నాయిస్ వస్తుందన్నారు కాబట్టి నేను క్విక్‌గా రివిజన్ చేస్తాను చూడండి. సో, ఈ బహుభుజి యొక్క వైశాల్యాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు? దీనికి స్పెసిఫిక్‌గా మనకు ఎలాంటి ఫార్ములాలు లేవండి. కానీ మనకి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కుంటాకి అలాగే త్రిభుజం యొక్క వైశాల్యాలు కనుక్కుంటాకి మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో, ఏ రకమైన త్రిభుజాన్నైనా సరే మనము హాఫ్ ఇంటూ బీహెచ్ అనే ఫార్ములాతో కనుక్కోవచ్చు. చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2 అనే ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇవి మనకి లోయర్ క్లాస్ లో వచ్చినాయి వీటి గురించి. సో ఇక్కడ మనకి ఒకవేళ 1, 2, 3, 4, 5 భుజాలు కలిగిన ఒక పంచభుజం ఉందనుకోండి. దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి మనకు స్పెసిఫిక్ గా ఫార్ములాస్ ఏమీ లేవండి. సో దీన్ని ఎలా కనుక్కుంటాం మనము? ఏవైనా రెండు శీర్షాలను కలిపినప్పుడు ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. ఈ రెండు శీర్షాలు కలిపినప్పుడు ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని అలాగే ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని, ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఈ మూడింటిని కనుక్కొని వాటిని మనము ఎడిషన్ చేసినట్లయితే మొత్తం ఈ బహుభుజం యొక్క వైశాల్యం మనం కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము. ఈ మూడింటిని మీరు సపరేట్ గా కనుక్కొని వాటిని యాడ్ చేయాలి. లేదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఇది మొత్తం ఏ ఆకారంలో ఉందండి? చతుర్భుజ ఆకారంలో ఉందా లేదా అండి? ఎస్ సార్ ఉంది. ఈ చతుర్భుజం యొక్క ఫార్ములా ఉపయోగించుకుని అయినా సరే మనము చేయొచ్చు. సో అంటే ఒక త్రిభుజ వైశాల్యం, ఒక చతుర్భుజ వైశాల్యం రెండు కలిపితే అప్పుడు మనకి ఈ పంచభుజ యొక్క వైశాల్యం మనకి వస్తుంది అనమాట. సో ఈ కొలతలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్. మనం పొలాలు కొలిసేటప్పుడు మనకి సాధారణంగా ఇలాంటివి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వీటిని కొంచెం నెక్స్ట్ లెవెల్కి, మీకు ఇంతకు ముందు దీన్ని ఎప్పుడు చెప్పానని నేను చెప్తున్నాను అంటే ఇందాక మీకు వాయిస్ బ్రేక్ అయింది అన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఒక పంచభుజలో ఉన్న కోణాలు మొత్తం కనుక్కోవాలన్నప్పుడు నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పినట్లుగా నాకు గుర్తండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచభుజి లేదా షడ్భుజి లేదా సప్తభుజి ఆక్టాగాన్ ఇంకా ఏదైనా కావచ్చు. సో దీంట్లో మనకి అంతర కోణాలు మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పాను మీకు. చూడండి, దీన్ని మనము త్రిభుజాలుగా విడగొట్టుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఒక 180 డిగ్రీస్ ఉంటుంది త్రిభుజంలో కోణాలు మొత్తం. ఈ త్రిభుజంలో ఉన్న కోణాలు మొత్తం 180 ఉంటుంది. ఈ త్రిభుజంలో ఉన్న కోణాలు మొత్తం 180 ఉంటుంది. ఎన్ని 180లు వచ్చాయి? మూడు వన్ మూడు ఎయిటీ సార్. మూడు సార్. మూడు ఇంటూ మూడు 180. ఎందుకని వచ్చాయంటే భుజాల సంఖ్యలో నుంచి రెండు తీసేస్తే మూడు వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు 5 భుజాలు ఉన్నాయి కాబట్టి మనం 3 త్రిభుజాలు గీయగలిగాము. అందుకే 3 ఇంటూ 180 వేసాం. దాన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే n-2 అయిందనమాట. ఒకవేళ 6 భుజాలు ఉన్నాయి అనుకోండి. 6 భుజాలుంటే మనం ఎన్ని త్రిభుజాలు గీయగలుగుతాము? 4 గీయగలుగుతాం. 4 సార్. అందుకే 4 అది n-2 ఇంటూ అంటే అక్కడ 4 వస్తుంది అనమాట. సో ఇక్కడ అంతర కోణాల మొత్తం మీకు కనుక్కోవడానికి మీకు ఈ ఫార్ములా గుర్తులేదు అనుకోండి. అప్పుడు నేను ఒక పిక్చర్ గీసుకుని మీకు కోణాలు కనుక్కునే విధానం చెప్పాను గుర్తుండుంటే. సో అదే ప్యాటర్న్ మనం ఇక్కడ అవలంబిస్తాం. ఇక్కడ నేను ఒక షడ్భుజి గీసానండి. ఓకేనా? సో ఇందులో మనకి 6 భుజాలు ఉన్నాయి. 6 భుజాలు ఉన్నాయి. ఇందులో అంతర కోణాల మొత్తం మీకు తెలియలేదు అనుకోండి. అప్పుడు మీరు సింపుల్ గా ఏం చేయాలి? ఏవైనా రెండు శీర్షాలు కలపండి. రెండు చతుర్భుజాలు వచ్చినాయా లేదా అండి? సార్ ఇక్కడ ఒక 362. 360, ఇక్కడ ఒక 360, మొత్తం 720 అవుతుంది. అంతర్ కోణాలు మొత్తం 720 అన్నమాట. లేదు, దీన్ని మీరు త్రిభుజాలుగా విభజించాలనుకున్నారనుకోండి. ఇలా 4 త్రిభుజాలుగా దీన్ని విభజించవచ్చు. 1, 2, 3, 4. సో 4 త్రిభుజాలుగా విభజించారు కాబట్టి సో అప్పుడు మనకేమొస్తుంది? 4 ఇంటూ 180. 180. ఒక్కొక్క త్రిభుజంలో 180 డిగ్రీలు ఉంటాయి కాబట్టి. సో ఇలా మీరు ఫార్ములా ఓరియంటెడ్ గా అయినా చేయొచ్చు. ఇలా మన ఒక పిక్చర్ గీసుకుని అయినా సరే అంతర్కోణాలు మొత్తం మీకు తెలిసిన దాని ద్వారా మీరు కనుక్కోవచ్చు. ఒక సప్తభుజం ఉందనుకోండి. ఓకేనా? ఒక సప్తభుజం ఉందనుకోండి ఏదైనా సరే. సేమ్ దాన్ని కూడా అంతే. ఇలా ఒక రెండు శీర్షాలు కలుపుతాము. ఇక్కడ ఒక చతుర్భుజము, ఇక్కడ ఒక చతుర్భుజం వస్తుంది. 720, ఒక 180, 900. సరేనా? ఎస్ సార్. ఎన్ని ఉంటే అలా చతుర్భుజాల నుంచి అయినా కనుక్కోవచ్చు. త్రిభుజాల నుంచి అయినా సరే మనము వాటి యొక్క భుజాలు మొత్తం అంతర్కోణాలు మొత్తం, భుజాలు మొత్తం కాదు అంతర్కోణాలు మొత్తం మనము కనుక్కోవచ్చు అనమాట. అక్కడ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను గుర్తు చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ వైశాల్యం కూడా ఏం చేయాలంటే దాన్ని త్రిభుజాలుగాను
లేదా చతుర్భుజాలు గానో విడగొట్టి వాటికి మనము వైశాల్యాలు కనుక్కోవాలి తప్ప సపరేట్ గా మనం బహుభుజులకి వైశాల్యం కనుక్కోవడానికి మనకి ఎలాంటి ఫార్ములాస్ లేవండి. అర్థమైందా? ఎస్ సార్. సో ఇది మనకి ఇక్కడ ఉన్న మొట్టమొదటి కాన్సెప్ట్ అన్నమాట. దీనికి సంబంధించిన లెక్కలు మనం ఎక్సైజ్ లో ఉంటే అక్కడ చూద్దాం మనము. సో ఈ పొలాల యొక్క కొలతలు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇచ్చారు చూడండి. సో దీన్ని మొత్తాన్ని మీరు ఒక చతుర్భుజంగా భావించారనుకోండి. సరేనండి. దీని మొత్తాన్ని మీరు ఒక ఎస్. చతుర్భుజంగా భావించారనుకోండి. ఇక్కడ ఇచ్చిన కొలతలతో మీరు వైశాల్యాన్ని కనుక్కోలేరండి. ఎందుకంటే ఇక్కడ మీకు కర్ణం ఉందా అండి? కర్ణం. హలో, లేదు. ఇక్కడ ఉన్న కర్ణం ఉందా అండి? లేదు. సో కర్ణం లేకపోతే లేదు. మనం కనుక్కోవచ్చా అండి? నో సార్. కర్ణం లేకపోతే దాన్ని మనం చతుర్భుజం యొక్క వైశాల్యం మనం కనుక్కోగలమా? కనుక్కోలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? సార్ చూడండి ఫస్ట్ ఈ త్రిభుజాలు ఏంటండి? త్రిభుజాలు తీసుకొని కనుక్కోవచ్చు కదా సార్. హాఫ్ B1 BH చేసుకొని. ఇక్కడ ఈ త్రిభుజం సపరేట్ గా, ఈ త్రిభుజం సపరేట్ ఆ, గా, ఈ త్రిభుజం సపరేట్ గా, ఈ త్రిభుజం సపరేట్ గా 4 త్రిభుజాలు కనుక్కుంటారండి. ఇక్కడ ఏముంది? ఒక ఎస్. ట్రెపీజియం ఉంది. ఎందుకంటే 2 సమాంతర భుజాలు. ఓకేనా? ఇది దాని యొక్క ఎత్తు. సమాంతర భుజాలు దాని యొక్క ఎత్తు కనుక్కుంటే మనము ట్రెపీజియం వైశాల్యం వేసుకుని మనం దాన్ని కనుక్కోవచ్చు అండి. సేమ్ ఇది కూడా చూడండి. 2 సమాంతర భుజాలు, ఇది దాని యొక్క ఎత్తు అవుతుంది. సరేనా? ఇప్పుడు మనం ట్రెపీజియం వైశాల్యం వేసి కనుక్కోవచ్చు. ఏంటి ట్రెపీజియం వైశాల్యం ఫార్ములా మనకి? హాఫ్ ఇంటూ ఇంటూ A ప్లస్ బి కదండి. అవునా? సో A ప్లస్ బి అంటే ఏంటి? సమాంతరంగా ఉన్న 2 భుజాల కొలతలు. హెచ్ అంటే ఏంటి? దీని యొక్క హైట్. అంటే ఇక్కడ మనము వీటి కనుక్కోవాలని చూడండి. ఇది ఎంత పొడవు ఉందో తెలియాలి ఫస్ట్ మనకి. అప్పుడు మనం ఈ త్రిభుజ వైశాల్యం కనుక్కోవచ్చు. ఇక్కడ ఇచ్చాడండి ఆ పిక్చర్లు అన్ని. మీకు ఆ పిక్చర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్సైజ్ లో కూడా ఉంటే అక్కడ కూడా చేద్దాం మనం. ఇక్కడ మీకు ఆన్సర్ ఉంటుంది. ఏయ్, ఉండదు. దేంట్లో రాసేసుకోవాలి ప్రస్తుతానికి. క్లాస్ అయిన తర్వాత కొనిస్తాను నీకు. ఇందులో ఒక క్రయాన్ని తీసుకో. చూడండి ఇక్కడ ఈ ట్రయాంగిల్, ఇక్కడ ఈ ట్రయాంగిల్ వైజ్ ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ బేస్ తెలియాలండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. అవి చూసుకుని మీరు ఈ త్రిభుజ వైశాల్యాలు కనుక్కుని ఆ తర్వాత 2 ట్రెపేజియం యొక్క వైశాల్యాలు కనుక్కుంటే ఈ లెక్కను మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? నేను మీకు ఓవరాల్ గా చెప్తున్నాను, ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి. ఏమండి? ఓకే ఆన్సర్ సార్. అయితే ఓకే సార్. కనుక్కోమన్నాడా మనల్ని? ఇది చేద్దామా లేకపోతే పైది మీరు చేసుకుంటారా? ఎస్ సార్. ఒకటి చేద్దాం సార్. చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది Yes, మీకు sir. కొంచెం కష్టమే కాబట్టి మనము ఏ మోడల్లో ఉన్న క్వశ్చన్ వదలొద్దండి. ప్రతి మోడల్లో ఉన్న క్వశ్చన్ ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, పటం 9.5 తీసుకోమన్నాడండి. సో ఇదిగో ఈ పటం తీసుకోమన్నాడు. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 9. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నది మనకి 9 అంటండి. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 9 అంటండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఏమిచ్చాడు? ఎండి ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 7 అంటారు. ఎండి 7. ఇప్పుడు నాకు చెప్పండి, డిపి ఎంత అవుతుంది? 2 సార్. 2 ఎందుకని? ఈ మొత్తం 9 ఉంటే ఇక్కడ ఉంటే దాకా 7 ఉందంటే డిపి ఎంత ఉంటుందంటే 2. అది మనం 2 ఇంటర్ సార్. వాడు ఇచ్చాడు. ఇక్కడ డిపి అనే వాళ్ళు సపరేట్ గా ఇవ్వలేదు. ఓకేనా? ఎస్ సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఇలా మనం దాన్ని ఒక అంశాన్ని కనుక్కున్నాం. ఒక త్రిభుజం యొక్క బేస్ వచ్చింది మనకి. నెక్స్ట్ చూడండి, ఎంసి ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇదిగో ఎం దగ్గర నుంచి సి దగ్గర వరకు. ఓకేనా? ఎంసి ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇప్పుడు మీరు చెప్పండి, సికి డికి డిస్టెన్స్ ఎంత? 1 ఉంటుంది సార్. సిడికి ఎంత? 1. 1 మరి ఉంటుంది. సికి పికి డిస్టెన్స్ ఎంత? 3 ఉంటుంది. 3 ఉంటది. ఎందుకని? ఇక్కడ నుంచి ఇదేమన్నా 2 ఉంది, ఇక్కడ దాకా 1 ఉంది. సో ఈ మొత్తం కలిపి ఎంత ఉంటది? 3 ఉంటది. ఈ మొత్తం కలిపి 9 కదండి. సో ఇక్కడ దాకా 6 ఇచ్చాడు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటది? 3 ఉంటది. సిపి ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. నేను ఎందుకని ఇవి రాస్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఈ సిపి అనేది ఈ త్రిభుజానికి బేస్ అండి కదా, భూమి. అలాగే అక్కడ నేను రాసిన డిపి ఉంది చూడండి, డిపి ఈ త్రిభుజం యొక్క భూమి. త్రిభుజం భూమి. ఎస్ సార్. ఆ 2 త్రిభుజాల భూములు తెలిసిన ఎత్తులు వాడే ఇచ్చారు కాబట్టి మనం త్రిభుజ వైశాల్యాలు మనం కనుక్కుందాం తర్వాత.
సరేనా? ఇప్పుడు మీకు ఇంకా వాడు ఇచ్చిన డేటాని మనం కొంచెం అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఎంబి ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారండి. ఎం దగ్గర నుంచి బి దగ్గర వరకు ఎంత అండి 4. ఎం దగ్గర నుంచి బి దగ్గర వరకు 4. ఇప్పుడు నాకు చెప్పండి, మరి బి దగ్గర నుంచి డి దగ్గర దాకా ఎంత ఉంటుంది బిడి? ఎం దగ్గర నుంచి డి దగ్గర వరకు మొత్తం 7 అండి. ఇది మొత్తం 7. ఇందులో బి వరకు 4 అన్నాడు. అప్పుడు డి ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే 3 రెండు సార్. కలిపి మనకి 7 రావాలి కదండి. ఎస్ సార్. సో నేను ఎందుకని బీడీ మాత్రమే తీసుకున్నాను? ఎందుకంటే అది ట్రెపీజియం యొక్క ఎత్తు కాబట్టి. ఇది చూడండి, ఇక్కడ ఉన్న ట్రెపీజియం యొక్క ఎత్తు అది నాకు కావాలి. అందుకని నేను బీడీ రాసుకుంటున్నాను వాడిచ్చిన కొలత నుంచి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంబి ఇచ్చాడు. నెక్స్ట్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 అన్నాడు అండి. సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఎంఏ అనేది ఈ త్రిభుజం యొక్క బేస్. ఇప్పుడు నాకు ఏసీ కావాలండి. ఓకేనా? ఏసీ ఎందుకు? ఈ ట్రెపీజియం యొక్క హైట్ 5 సార్. ఎంతండి? ఉంటుంది సార్. ఎంసీ మొత్తం 6. ఎంసీ మొత్తం 6. అందులో ఏ వరకు 2 ఉందండి. మరి ఇది ఈ పార్ట్ ఎంత ఉంటుంది? 4 ఉంటుందండి. మీరు ఎండిని చూసుకున్నారు. ఎండి అంటే ఇక్కడ దాకా నాకు అవసరం లేదండి. సి వరకే నాకు కావాల్సింది. సరేనా? సో ఎంసీ వరకు 6 అంటే నాకు ఓన్లీ ఈ పార్టే కదా కావాల్సింది. ఈ ఆర్ లోంచి ఈ 2 పోతే మొత్తం ఎంత ఉంటుంది? అప్పుడు నాకు 4 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు ఏసీ ఎంత వచ్చిందండి? 4. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ తో ఈ త్రిభుజం ఈ మొత్తం ఈ పిక్చర్ యొక్క వైశాల్యం మొత్తం కనుక్కోవచ్చా లేదండి? సో ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కనుక్కుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ త్రిభుజంకి చూద్దాం. ఫస్ట్ త్రిభుజానికి చూద్దాం. దీని యొక్క బేస్ ఎంత అండి? ఎంఏ బేస్ ఎంత అండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి 2.5 అండి. అంటే దీనికి ఆన్సర్ ఎంత అండి? 2.5. ఓకేనా? ఓకే, నేను చిన్నదాన్ని కనుక్కున్నాను. దాని పక్కనే ఉన్న ట్రెపీజియం కనుక్కుందాం అండి. ట్రెపీజియం ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ హైట్. హైట్ అంటే ఏసీ అండి. హైట్ అంటే ఏసీ. ఏసీ ఎంత ఉంది? 4. ఓకేనా? ఏ ప్లస్ బి అండి. ఈ రెండు భుజాలు పొడవులు 2.5 3 5.5. ఓకేనా? ఈ రెండింటిని మనం 2 తో 5.5 మల్టిప్లై చేస్తే వస్తుంది 11 వస్తుంది. నెక్స్ట్ ఈ త్రిభుజం చూద్దామండి. ఈ త్రిభుజానికి బేస్ ఎంత అండి? సిపి 3 అండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత అండి త్రిభుజానికి? 3. సో ఈ 3 సార్ 9. 9 లో హాఫ్ అంటే 4.5 అండి. సరేనా? అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ లైన్స్ నేను చెరిపేస్తున్నాను. నెక్స్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ చూద్దామండి. చిన్న ట్రయాంగిల్, దీనికి హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి? ఈ బేస్ ఎంత? డిపి 2 అండి. హైట్ ఎంత అండి? హైట్ కూడా 2 అండి. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. సో నెక్స్ట్ ఈ ట్రెపీజియం చూద్దామండి. ట్రెపీజియం హాఫ్ ఇంటూ ఇక్కడ ట్రెపీజియానికి హైట్ ఎంత వచ్చిందండి మనకి? బిడి 3 అండి. ఓకేనా? రెండు సమాంతర భుజాలు ఎంత ఉన్నాయండి? 2.5 మొత్తం కలిపి 4.5 అండి. సో మొత్తం కలిపి ఎంత వస్తుంది? ఇది 3 ఇంటూ 4.5 3.5 వస్తుంది. 3 కదా, 13.5 వస్తుంది. 13.5లో సగం. ఓకేనా? ఎంత? 6.75 వస్తుంది. 6.30 వస్తుందండి. 6.75. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక మిగిలిపోయిన చిన్న త్రిభుజం ఇంకోటి ఉందండి దీని పక్కనే. దీన్ని కనుక్కుందాం. దీనికి బేస్ ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఎంబి 4 అండి. హైట్ 2.5. సో ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2.5 ఇంటూ 2 5 అవుతుంది. సో ఈ మొత్తం మనకి యాడ్ చేస్తే దీని యొక్క ఏరియా వస్తుంది. మనకి ఎగ్జామ్ కి అడుగుతారా సార్ అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఏదో ఒకదాన్ని కనుక్కోమని అడుగుతారండి. ఓకేనా? ఒకదాన్ని కనుక్కోమన్నప్పుడు కూడా మీరు దాని వరకే చూసుకోవాలి.
ఇన్ని రాయకూడదు మీరు. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏర్పడిన ఎక్స్ అనే త్రిభుజం ఉందనుకోండి, లేదా NACO అనే ట్రెపీజియం యొక్క వైశాల్యం కనుక్కోండి అని అన్నాడు అనుకోండి. దీన్ని మాత్రం అడిగాడు అనుకోండి ఈ పిక్చర్ నుంచి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇదంతా కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. ఉమ్, ఈ రెండు హైట్ లో ఆడే ఇచ్చాడు కాబట్టి దీంతో మీరు ట్రెపీజియం యొక్క ఏరియాని కనుక్కోవాలి. అంతేగాని మళ్ళీ వరుస పెట్టి మొత్తం రాయకూడదు. ఆడ ఈ వివరాలన్నీ ఇస్తాడు మనకు టైం వేస్ట్ చేయడం కోసం, ఉమ్, కన్వే చేయడం కోసం. ఆ వివరాలన్నిటిలో నుంచి మీకు ఏది కావాలో అది మాత్రమే కనుక్కోవాలి. అన్నిట్లో కల్లా చిన్న త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కొని ఉన్నాడు అనుకోండి, కేవలం ఈ కొలతలతో మీరు వైశాల్యం కనుక్కోవాలి, మిగతా అన్ని రాయకూడదు అట్లా. ఉమ్. సో ఈ ఎగ్జామ్ లో ఇన్ని కనుక్కొని అడగకపోయినా ఒకటి అడగొచ్చు అనమాట. సో అది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇలా మీరు సపరేట్ గా వాటి యొక్క వైశాల్యాలని మనము కనుక్కోవచ్చు అండి. సరేనా? అది మొదటి కాన్సెప్ట్ మనకి. అంటే బహుభుజుల నుంచి మనము వాటి యొక్క ఈ వైశాల్యాలని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షడ్భుజం ఉందండి, 6 భుజాలతో ఉన్నది. దాన్ని ఏం చేసాం మనము? ఒక త్రిభుజము, ఒక త్రిభుజము, ఓకేనా, ఒక చతురస్రంగా ఒక అబ్బాయి విడగొట్టి, దీర్ఘచతురస్రంగా విడగొట్టి దీని వైశాల్యం కనుక్కున్నాడు. ఇంకొక అబ్బాయి ఏం చేశాడు? రెండు చతుర్భుజాలుగా దాన్ని విడగొట్టి వైశాల్యం కనుక్కున్నాడు. ఎవరిది కరెక్ట్? ఇద్దరిది కరెక్టే సార్. అది కరెక్టే, మనం ఎలా కనుక్కోవచ్చు. లేదా ఇంకొక అబ్బాయి దీన్ని 6 త్రిభుజాలుగా విడగొట్టి కనుక్కున్నాడు అండి, ముగ్గురిది కరెక్టే. అవును. అర్థమైందా? సో ఏ పద్ధతి ప్రకారమైనా సరే మనము కనుక్కోవచ్చు అన్నమాట. సో అక్కడ ఉన్న వివరాలు మనకి దేనికి సరిపోతాయో దాన్ని బట్టి మనము కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఇదంతా ఏరియాస్ మీద ఉంటుంది. ఒకసారి దీన్ని మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సరేనా? మీరు పేపర్ పక్కనే ఉంచుకొని ప్రాక్టీస్ చేసి దీనికి ఆన్సర్స్ నాకు నేను చేసేలోపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేస్తూ ఉంటాను. మీరు ముందు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేస్తూ ఉండండి, నాకంటే ముందు చేసేసేయాలి మీరు. సరేనా? ఉమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో దట్టు అప్పుడు ఏమైందని మీకు ఎక్కడ మీకు అర్థం కాలేదు అక్కడ మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేషన్ గా వింటారు. మీకు వచ్చిన దాన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక ప్రాక్టీస్ అయిపోతుంది, వినడం అయిపోతుంది, రెండు అయిపోతాయి ఒకేసారి. చూడండి, ఒక టేబుల్ పై ఉపరితలం ట్రెపీజియం ఆకారంలో ఉందంటండి. ఇది ఒక ట్రెపీజియం ఆకారం. దాని సమాంతర భుజాల పొడవులు 1 మీటరు, 1.2 మీటర్లు, ఈ రెండు కొలతలు. వాని మధ్య లంబ దూరం ఇచ్చాడు 0.8. అయినా దాని యొక్క వైశాల్యం కనుక్కొని అన్నాడు. వైశాల్యం అనగానే మీకు ఒక ఫార్ములా గుర్తు రావాలి, 1/2 ఇంటూ 0.8 ఇంటూ 1 ఇంటూ 1.2. ఆ, సో అప్పుడు మనకి ఇది ఎన్నిసార్లు పోతుంది? మనకి 0.4 టైమ్స్ పోతుంది. ఈ పాయింట్ లేదనుకుని దీన్ని మనం మల్టిప్లై చేస్తాం. 12 4లు 48. ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0.48 స్క్వేర్ మీటర్స్ వస్తుందండి దీని యొక్క వైశాల్యము. ఈ విధంగా మనకి ఆన్సర్ ని కనుక్కోవచ్చు. ఇక్కడ ఓన్లీ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఈజీ ప్రాబ్లం అన్నమాట. 88 వచ్చింది ఏంటండి, నేను తప్పేసానా? సార్ ప్లస్లు కదా ఇంటూ చేశారు మీరు. ప్లస్ రాంబస్ కాబట్టి ప్లస్లు కదా సార్ వేయాల్సింది. D1 ఇంటూ A ప్లస్ B కదా సార్. ట్రెపీజియానికి వైశాల్యం ఇస్తాను డైరెక్ట్ గా 1+1 త్రిభుజం అనుకోండి. సో ఇప్పుడు 1+1.2 సార్. హైట్ ఇంటూ 1+1.2. 2.2 మైండే సరిగ్గా పనిచేయలేదు, సారీ. సో హాఫ్ ఇంటూ ఇక్కడ ఎంత 2.2 ఉంది, 2.08 అండి. సో ఇది మనకి 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 1.1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 8 88. ఇక్కడ ఒక అంకె తర్వాత ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ పడింది. సో నేను ఆ పాయింట్ మీదే నా మైండ్ అంతా పెట్టా కానీ ఫార్ములా కరెక్ట్ గా చేయలేదు. ఓకే, సారీ. ఓకేనా? నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ట్రెపీజియం వైశాల్యం ఇచ్చాడండి 34 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. ఓకేనా? సో దాని సమాంతర భుజాల్లో ఒక దాని పొడవు 10 సెంటీమీటర్లు అన్నాడు. ఇక్కడ 10 అనుకుందాం. దాని యొక్క ఎత్తు 4 అన్నాడు, ఇది 4 అనుకుందాం. రెండవ సమాంతర భుజం పొడవు కనుక్కొని అన్నాడు. సో వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు మనం ఏ ఫార్ములా రాస్తామండి? హాఫ్ ఇంటూ A ప్లస్ బి. ఒక భుజం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? మనకి 10 అని ఇచ్చాడు. 10 రెండవ ఇచ్చాడు భుజాన్ని మనం కనుక్కుంటాడు. నేను దాన్ని ఏ అని అలాగే ఉంచుతున్నా.
సో మిగతా రెండు వాటిని ఒకటిలో మనం రెండు చేద్దాం. ఇందులో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇది రెండు ఇందులో ఒకటిలో 2 17 సార్. వెరీ గుడ్ అండి. 10 సో ఏ ప్లస్ 10 వస్తుంది. 10 పక్కకి వెళ్తే మనకి 7 వస్తుంది ఏ వాల్యూ. 7 రెండో వస్తుంది. భుజం పొడవు ఎంత అవుతుందండి? 7 అవుతుంది. 7. సో ఈ విధంగా మనము వైశాల్యాన్ని సమానం చేస్తాం. వైశాల్యం వాడే ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ మనకి ట్రెపీజియం ఆకారంలో ఉన్న పొలం ఏబిసిడి యొక్క కంచె పొడవు 120 మీటర్లు అండి. కంచె అంటే అర్థం ఏంటండి? కంచె ఎక్కడ వేస్తారు ఎప్పుడైనా సరే? చుట్టూరా సార్ బయట వేస్తాం. చుట్టూ బయట కొలతారు. అంటే ఈ నాలుగు కలిపితే వేస్తారు. ఎందుకని ఇక్కడ ఇలా ఇచ్చింటారు చెప్పనా? వాడు సమాంతర భుజాల పొడవులు మనకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు. కంచె అంటే 4 కలిపి ఇచ్చాడు. 4 కలిపి ఎంత అయిందంట? 120 అయింది. ఇందులో బీసీ ఎంత? ఇది 48. సిడి అంటే ఎంత? 17. ఏడి ఎంత? 40. మరియు భుజం ఏబి ఇది ఎంతో ఇవ్వలేదు. ఓకేనా? సమాంతర భుజాలు ఏంటి? బీసీ మరియు ఏడి. బీసీ మరియు ఏడి ఆడు ఇచ్చాడు కదా. లంబముగా ఉన్నచో ఆ పొలం యొక్క వైశాల్యం. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ ఇవ్వాలంటే దీని దగ్గర ఆడు క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఇది ఇక్కడ ఇచ్చి అర్థమైందండి? హలో, అవును సార్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తే ఏమైంది? మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ 120ని ఉపయోగించుకుని ఈ 3 కలుపుతాం మనం. 40, 48, 88, 98, 105. 105 వస్తే ఇంకా మిగిలింది ఎంత రావాలి మనకి? 15. అది మనకి ఈ భుజాన్ని ఇండైరెక్ట్ గా కావాలన్నమాట. ఇప్పుడు హైట్ ఇవ్వనట్లే కదా సార్? ఏంటండి? ఆగండి. వాడు ఏమి అడుగుతున్నారు? బీసీ మరియు ఏడీలకు లంబంగా ఉన్నచో ఇక్కడ సమాంతర భుజాలైన బీసీ ఏడి అండి. బీసీ ఏడి రెండు ఒకదానికి ఒకటి సమాంతర భుజాలే లంబంగా ఉన్నచో ఆ పొలం యొక్క వైశాల్యం ఎంత? చెప్పనా? ఏబి పొడవు అంటే హెచ్ కనుక్కోలేము సార్. భుజాలు 2 భుజాలు ఇచ్చి మనకి ఏబి అడిగారు కాబట్టి ఇక్కడ మనకి హైట్ 15 వచ్చింది కదా. అంటే ఆ భుజాల కొలతల్లో ఇవ్వకుండా డైరెక్ట్ మన ఇక్కడ ఎత్తు మీద ఇచ్చాడు. ఓకే, ½ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అండి. అవునా? ½ ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? 40, 48 సార్. 40 అను 48. 44 ఇంటూ 44. సో 15 4 60. 0 6 660 వస్తున్నారు. 660 సార్. సో దీనికి ఆన్సర్ 660. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఒక మైదానం చతుర్భుజ ఆకారంలో ఉంది. దాని యొక్క కర్ణం 24 మీటర్లు. దానికి ఎదుటి శీర్షాల నుండి గీచిన లంబముల పొడవులు వరుసగా 8 మీటర్లు మరియు 13 మీటర్లు. ఆ మైదానం యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నాడండి. ఏ ఆకారంలో ఉందన్నాడు? ఒక చతుర్భుజం ఆకారం అన్నాడు. దాని యొక్క కర్ణము 24 అన్నాడు. 24. దాని ఎదుటి శీర్షాల నుండి గీచిన లంబముల పొడవులు ఒకటేమో 8 అన్నాడు, ఇంకోటేమో 13 అన్నాడు. సో అన్ని డీటెయిల్స్ మనకి ఇచ్చాడు. దాని యొక్క వైశాల్యం కనుక్కున్నాడు. అప్పుడు మన ఫార్ములా ఏం రాస్తాం? డైరెక్ట్ గా మనం ½ ఇంటూ కర్ణం 24 అవి 2 కూడితే 21 సార్. 21. సో ఇందులో 12 మొత్తం 252 వచ్చింది. 24 25 సరిపోయిందా? 252. సో నెక్స్ట్ అండి, ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవు అన్నాడండి. రాంబస్ అనగానే మనకి భుజాలన్నీ సమానము, అలాగే దాని యొక్క వైశాల్యం ½ d1 d2 అనేవి మైండ్ లోకి వచ్చేసేయాలి. కర్ణముల పొడవు ఎంత ఇచ్చాడు? 7.5. ఒకటేమో 7.5 అన్నాడు, ఇంకోటేమో 12 అన్నాడు. అంటే పొడవుగా ఉన్నదాన్ని మనం 12 అనుకుందాం, ఇక్కడేమో 7.5 అనుకున్నాము. దాని యొక్క వైశాల్యం మనకు అనుకున్నాడు ½ ఇంటూ d1 ఇంటూ d2 అండి. ఓకేనా? సో 12 ఇంటూ 7.5. సో ఇక్కడ మనకి 6తో దీన్ని మళ్ళీ 7 6 42, 42 3 45 ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ చూడండి. రాంబస్ యొక్క వైశాల్యము చెప్పండి ఎవరైనా? ఫార్ములా ½ ఇంటూ d1 ఇంటూ d2. ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ చాప్టర్ లో, ఈ క్వశ్చన్ లో.
రాంబస్ యొక్క భుజము పొడవు 5 అండి. దాని యొక్క ఎత్తు 4.8. ఒక రాంబస్ ఉందంటండి. భుజం ఎంత? 5. 5 సార్. దాని యొక్క ఎత్తు 4.8 అయినచో దాని యొక్క వైశాల్యం కనుక్కొనుము. దాని కర్ణం ఒకటి 8 సెంటీమీటర్లు ఉందంట. అయినా రెండవ కర్ణం పొడవు కనుక్కొని అన్న. రెండో కర్ణం పొడవు 6 వచ్చింది సార్. ఎందుకు గుర్తుపెట్టినారండి దీన్ని? లేదు సార్, చేశాను. 3, 4, 5 అంటే పైథాగరస్ త్రికాలు కదా. ఇది ఎంత అండి? ఇది 4ఆ? 8 ఇచ్చాడు కదా సార్. ఇది ఏది? ఒక అవును కర్ణం పొడవు. అవును అది భుజము 5 ఇచ్చాడు. అదే చూస్తా. ఇక్కడ చూడండి, ఇది ఎంత అన్నాడండి ఫస్ట్ మనకి? 5 ఇచ్చినాడు సార్. 5. 5 సార్. సో దీని యొక్క ఎత్తు, అది ఎత్తు అనేది బొమ్మ ఎలాగే నాకు అర్థం కావట్లేదు దీని మధ్యలో ఉంది. సరే, ఈ కర్ణం నుంచి వెళ్దామండి. మనకి కర్ణం పొడవు 8 అన్నాడు. సో ఇది మొత్తం 8 అయింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దూరం ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది సార్. 3 4. వస్తుంది. ఇక్కడ 5, ఇక్కడ 4 వస్తే ఇక్కడ ఎంత రావాలండి మనకి? 3 రావాలి. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఇక్కడ 3 అంటే ఇది కూడా 3 అవుతుంది కదా. 3, 3, 6 అవుతుంది. హాఫ్ ఇంటూ కర్ణముల పొడవులు d1 ఇంటూ d2. సో 8 3 24. దాని యొక్క వైశాల్యము అప్పుడు రెండవ కర్ణం పొడవు 6 అవుతుంది అన్నమాట. సరేనా? ఇక్కడ ఇది ఎత్తు అనేది ఎక్కడ ఇచ్చాడో అదే బొమ్మలో నాకు తెలియదు. మనం జనరల్ గా ఒక చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి, ఒక కర్ణం తీసుకున్నాం అనుకోండి, అంటే ఇదే కదా మనకు 4.8 అంటే. అప్పుడు ఇది కూడా 4.8 రావాలి. సమానంగా ఉంటది కదా సార్ అప్పుడు. అంటే ఎప్పుడైనా సరే మనం 2 ఎత్తులు తీసుకుంటాం కదండి, 2 శీర్షాల నుంచి. అప్పుడు తీసుకుంటే మనకి ఈ కర్ణం పొడవు ఎంత రావాలి? 9.2 అని రావాలి. అది ఎందుకైనా డౌట్ అవుతుంది అనమాట. రెండు ఆన్సర్లు ఇచ్చాడు దీనికి. చూడండి ఒకసారి ఆన్సర్లు. టెక్స్ట్ బుక్ ఉంది ఎవరి దగ్గర? ఒకసారి మనం ఏం చేయాలంటే దీనికి ఒక కర్ణం భుజము 5 అన్నాడు, ఒక కర్ణం 9.2 తీసుకోవాలి, ఒక కర్ణం 8 తీసుకోవాలేమో అనుకుంటున్నాను నేను. అలా తీసుకుని చేయాలి. లేదా ఈ పైథాగరస్ త్రికాల ప్రకారం ఒకటి 8 ఇచ్చాడు కాబట్టి అది సమద్వికరణం అవుతుంది కాబట్టి 4, 4 తీసుకుని ఇంకొక లెక్క చేయాలి అన్నమాట. ఇక్కడ ఏది ఇచ్చాడో దాని ప్రకారం చేయాలి. ఒకసారి చెక్ చేసి చెప్పండి. అంటే లెక్కలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. లెక్క ఏదో తేడా ఉంది. 24 సెంటీమీటర్ స్క్వేర్ ఒకటి 6 సెంటీమీటర్లు ఒకటి ఇచ్చిన సార్. ఎంతండి? 24, 6 ఇచ్చాడా? కరెక్టే సార్. వైశాల్యం 24 వచ్చింది కదా. అవునండి. ఇక్కడ మీరు దాని ఎత్తు 4 అని. ఓకే సార్. అప్పుడు సరేనా? అప్పుడు సరిపోతుంది అనమాట. ఒక భవనంలోని నేల మొత్తం మీద రాంబస్ ఆకారంలో 3000 టైల్స్ పరిచారంటండి. రాంబస్ యొక్క కర్ణములు ఇచ్చాడు. ఓకేనా? పొడవులు కలిగి ఉన్నవి. ఆ భవనం యొక్క నేలను పాలిష్ చేయటకు చదరపు మీటర్లలో ఇచ్చాడండి. వీటి కొలతలు ఏమైనా సెంటీమీటర్లో ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. 4 రూపాయలు అవుతుంది. ఎంత ఖర్చు అవునో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ మనకి చేయాల్సిన చూడండి, ఒకటే సారి చేద్దాం. ముందు ఒక రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కుందామండి. సరేనా? దాన్ని మనము దేంతో మల్టిప్లై చేయాలి? 3000. మీరు ఎగ్జామ్ కూడా ఎలాగే చేయాలండి, సపరేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ మీకు చాలా ఈజీగా అయిపోతాయి ఇలా చేస్తే. అలా సపరేట్ చేస్తే పెద్దవి వస్తాయి. ఇప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ d1 d2 వేస్తారు. ఇంటూ 3000 వేస్తే ఏమొస్తుంది? అప్పుడు మీకు మొత్తం వైశాల్యం ఎంత వస్తుంది? అవునా కదా? ఒక రాంబస్ వైశాల్యాన్ని మొత్తంతో మల్టిప్లై చేస్తే మొత్తం వైశాల్యం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చదరపు మీటర్లోనే వచ్చిందిగా, ఎందుకని దీన్ని మనం వైశాల్యాన్ని మీటర్లోకి కన్వర్ట్ చేసి కనుక్కుంటాం. అప్పుడు మనం చదరపు మీటర్లో వచ్చింది. ఓకేనా? అప్పుడు ఒక్కొక్క చదరపు మీటర్ 4 రూపాయలు అన్నాడు కాబట్టి ఆ వచ్చిన వైశాల్యం మొత్తాన్ని మనం 4 పెట్టి మల్టిప్లై చేస్తాం. క్లియరా అండి? హలో,
ఎస్ సార్. అప్పుడు మొత్తం ఎంత ఖర్చు అవుతుందో వస్తుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 3000 నేను ఇది ఎందుకు వేసాను మీకు తెలుస్తుంది. ఇప్పుడు వైశాల్యం చూద్దామండి. హాఫ్ ఇంటూ D1 అంటే ఏంటి? కర్ణం 45 5/100 అవును సార్. మీటర్లోకి మార్చేశాను. సరేనండి. 30/100 ఇంటూ 4. ఇప్పుడు చూడండి, మీరు దీన్ని వరకే వేస్తే ఈ క్యాలిక్యులేషన్ తెగుద్దా అండి? చెప్పండి నాకు. లేదు సార్. లేదు సార్. ఈ పాయింట్ వరకు వేస్తే క్యాలిక్యులేషన్ తెగుద్దా? ఖచ్చితంగా మల్టిప్లికేషన్ పెద్దది వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చిందాన్ని ఏం చేయాలి? మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. 2 సార్లు చేయాలి మీరు. అలా కాకుండా ఇలా చేస్తారు ఒకేసారి అయిపోతుంది. ఇది ఇందులో 2 సార్లు పోయిందే. ఇక్కడ 2 సున్నాలు పోయినాయే. ఈ 0 ఇక్కడ పోయిందే. ఇక ఓన్లీ మల్టిప్లికేషన్ మిగిలింది చూడండి. ఇక్కడ ఒకటే క్యాలిక్యులేషన్ వచ్చింది మీకు. 3 3 9 9 2 18 18 90. ఓకేనా? 18 4 4 కాదు 72 సార్, రెండులే సార్. అంటే 1845 సార్. 18 5 వేసాను కదా. 18 90 18 4 72 72 9 81 800 810 రూపాయలు అవుతుంది. సార్. 800 ఇక్కడ చూడండి, ఒకటే ఇలా వేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ సైడ్ ఉన్నవి మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. లేకపోతే ఓన్లీ దీని వరకే రాశారనుకోండి, ఏమైపోద్ది? ఈ క్యాలిక్యులేషన్ లో మల్టిప్లికేషన్ పెద్దది వస్తుంది ఇక్కడ. సరేనా? అక్కడ ఉన్న కింద 100 తెగవు, పైన వాటిని మనం మల్టిప్లై చేయాలి. ఈ 3 దీంతో తెగదు. పైన వాటిని మల్టిప్లై చేసి వచ్చిందని మళ్ళీ దీంతో మల్టిప్లై చేసి తర్వాత మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. అలా సపరేట్ చేయొద్దండి. ఇప్పుడు మొత్తం ఒకేసారి రాయండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఆ క్యాలిక్యులేషన్. తర్వాత ఒక మోహన్ ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలమును కొనాలనుకున్నాడంటండి. ఆ పొలము ఒక వైపున రోడ్డు, మరొక వైపు నది. ఇదిగా ఇలా ఇచ్చాడండి. ఇది ట్రెపీజియం ఆకారంలో ఉందంట. నది వెంపటి గల అంచు పొడవు రోడ్డు వెంపటి గల అంచు పొడవుకు సమాంతరము మరియు రెట్టింపు. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఎక్స్ అన్నాం అనుకోండి, ఇది ఎంత ఉంటుంది? 2x ఉంటుంది. అవునా కదా? ఆ పొలము యొక్క సమాంతర అంచుల మధ్య లంబ దూరం 100 మీటర్లు అని వాడే ఇచ్చాడు. ఆ పొలం వైశాల్యం కూడా వాడే ఇచ్చాడు. ఆ నది వెంబడి గల పొలం అంచు పొడవును కనుక్కోండి అన్నాడు. అంటే ఎక్స్ ని కనుక్కొని అంటున్నాడు, లేదా 2x ని కనుక్కొని అంటాడు. నది అయితే 2x, రోడ్ అయితే x. మనం x కనుక్కుంటే 2 వచ్చినట్లే కదా. ఈ ట్రెపీజియం యొక్క వైశాల్యానికి ఫార్ములా చెప్పండి. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ h ఇంటూ a ప్లస్ b. x ప్లస్ 2x రాసి, ఏ అంటే x తీసుకున్నా, b అంటే 2x తీసుకున్నా. సో ఇది రాస్తే మనకి మాక్సిమం సగం అయిపోయినట్లు లెక్క కదా. సో ఇది 2 సున్నాలు పోతాయి. ఈ బయట ఒకటి పక్క వెళ్తే ఇంటూ అయింది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 210 వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 210. ఈ 3 ఈజ్ ఈక్వల్ టు 70. x మనకి 70 వచ్చింది కాబట్టి నది కడిగితే 140 అవుతుంది. 70 అవుతుంది. సరే, లెక్క చాలా పెద్దగా ఉన్నా కానీ అది చేయడం చాలా ఈజీ. క్యాలిక్యులేషన్ చిన్నది అనమాట దానికి. అలాగే ఇక్కడ చూడండి, పటంలో చూపినట్లు ఇది ఈ పటం అంటండి. ఇక్కడ ఏముంది? ఒక సమాంతర చతుర్భుజం ఉందండి. సరే, ట్రెపేజియం ఉంది. అవునా? సో ఇక్కడ కూడా ఏమొస్తుందండి? ఇక్కడ కింద కూడా ఒక ట్రెపేజియం సేమ్ ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే రావచ్చు. అవునా కదా? హలో, ఇప్పుడు ఇక్కడ ఏముందండి? ఒక దీర్ఘ చతురస్రం ఉంది. ఈ దీర్ఘచతురం పొడవు ఉంది, వెడల్పు ఉంది. ఈ రెండింటిని మనం సపరేట్ గా కనుక్కుని దీన్ని సపరేట్ గా కనుక్కుంటే మనకి వైశాల్యం మొత్తం వచ్చినట్లే కదా. ఇది క్రమ అష్టభుజి అన్నాడు కాబట్టి, అన్నాడు కాబట్టి పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉంటుందండి. మరి క్రమాన్ని లేకపోతే అలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాగే ఇది ఎంత అయినా ఉండొచ్చు కదా. అక్కడ క్రమాన్ని ఇచ్చినప్పుడు మాత్రం మనం ఇలా చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది రూల్. కాబట్టి ఎన్ని చతుర్భుజాలు ఉన్నాయి? ఎన్ని ట్రెపేజియాలు ఉన్నాయి? 2 ఉన్నాయి సార్. అందుకే నేను 2 ట్రెపేజియం వైశాల్యం రాస్తున్నా. ట్రెపేజియం వైశాల్యం హాఫ్ ఇంటూ హెచ్ ఎంత? ఏ ప్లస్ బి. అవునా? ఏ తెలుసు మీకు. ఏ ఎంత? 11. బి ఎంత చెప్పండి ఎవరైనా? దీని పొడవు ఎంత? 5 అండి. ఎందుకంటే క్రమ భుజ అంటే అన్ని భుజాలు ఎలా ఉంటాయండి? అన్ని సమానంగా ఉంటాయి కదా. అందుకే ఇక్కడ మీరు 5 వేయాలి. ఇది వెలిగితే మీకు తొందరగా అయిపోద్ది అన్నమాట లెక్క. సరేనా? సో రెండిట్లో ఈ 2 క్యాన్సిల్ చేస్తున్నాను. 11 5 16 16 4 64. ఈ 2 చతుర్భుజాల యొక్క అంటే 2 ట్రెపేజియాల యొక్క వైశాల్యాలు ఎంత అండి? 64. దీనికి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని మనం కలుపుతాం. పొడవు ఇంటూ వెడల్పు. 11 5 55.
55 ఆ మొత్తం రెండింటిని కలిపితే మనకి 11 119. 19 చదరపు మీటర్లు వస్తుంది అనమాట. ఎస్ సార్. సరేనా? ఇది క్రమ బహుభుజికి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఒక పటంలో చెప్పినట్లు ఒక పంచభుజి ఉందంటండి. ఇది పంచభుజి అండి. ఒక పార్క్ కలదు. ఆ పార్క్ యొక్క వైశాల్యం కనుగొనుటకు 2 వేరు వేరు పద్ధతుల్లో విభజించారు. ఇప్పుడు చూడండి, ఈ పార్క్ యొక్క వైశాల్యాన్ని ఇలా 2 ట్రపీజియాలుగా విడగొట్టి కనుక్కోవచ్చండి. ఒక అనుకోవచ్చు త్రిభుజము ఒక చతురస్రం లాగా విడగొట్టి కనుక్కోవచ్చండి. కనుక్కోవచ్చు లేదండి? అవును. హలో? సో కనుక్కోవచ్చు. ఈ రెండిట్లో ఏ పద్ధతి ద్వారా చేస్తే వైశాల్యం వస్తుందండి? రెండు వస్తాయి రెండు చేయొచ్చు. రెండింటి ద్వారా వస్తాయి. కాబట్టి ఏ చేసినా కరెక్టే. సరేనా? ఆ పార్క్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. మీరు దాని వైశాల్యం కనుగొనటకు వేరొక పద్ధతి ఏదైనా సూచించగలరా? ఏదైనా సూచించగలరా? మీరు ఇంకో పద్ధతి ఏదైనా ఉంటుంది ఇలా ఈ 2 పద్ధతుల్లో కాకుండా? హలో? త్రిభుజాలుగా విడగొట్టి కనుక్కోవచ్చు కదండి. ఎస్ సార్. 3 త్రిభుజాలు. 3 ఈ త్రిభుజ త్రిభుజాలు వైశాల్యం కనుక్కుంటాం. ఇక్కడ ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి ఈ త్రిభుజం ఎందుకో బేస్ ఇంటూ హైట్ 15, బేస్ 15, హైట్ కూడా 15 కదా, చతురస్రం కదా అది. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అదే కనుక 3 త్రిభుజాలుగా విడగొట్టి కూడా కనుక్కోవచ్చు. ఎస్ సార్. సో ఇలా దీని మీద ఇది చేయవలసింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మోడల్ ఒకటే, నెంబర్స్ అన్ని అక్కడ ఉన్నాయి. సో ఇది మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మనం ఏదైనా చేయాలని చెప్పండి, చేద్దాం. పక్క పటంలో చూపబడిన ఫోటో ఫ్రేమ్ ఉందంటండి. ఇదిగో ఇది ఫోటో అండి. ఇక్కడ ఫోటో ఉంది. దాని చుట్టూ మనకి చెక్క ఫ్రేమ్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఫ్రేమ్ బిగించారు. ఇక్కడ లోపలి కొలతలు ఇచ్చాడండి. 24x28 అంటే పొడవు ఇంటూ వెడల్పు అనమాట. ఏంటది? ఫ్రేమ్ సార్, ఫ్రేమ్ లోపల వెలుపలి కొలతలు సార్ అది వెలుపలి కొలతలు సార్. నేను లోపల చదువుతున్నాము. బుర్ర పని చేస్తేనేగా టైం అయిపోతుంది ఒక పక్క. సరే అండి, అంటే మీరు చూస్తారు లేదని అలా చదివాలండి. ఓకే సార్. కరెక్ట్ గా చూసారు మీరు. సరే, 24x28 ఏ పొరపాటు మనకి. ఇది మనకి ఒకటి ఇదేదో లోపం అంటారండి సైకాలజీలో దీన్ని. అక్కడ ఒక పదం ఉంటే మనకు బాగా పట్టణ లోపాలు ఉంటాయి చూడండి, మన తెలుగులో వస్తుంది. డిస్లెక్సియా కాదండి. డిస్పేసియా సార్. అక్కడ డిస్ఫేసియా అంటే అది డిస్లెక్సియానే సార్. తెలుగులో వేరే సైకాలజీలో డిస్లెక్సియా అండి. తెలుగులో పట్టణ లోపాల్లో ఉంటది. ఒక పదం కనిపిస్తే దాన్ని ఇంకొక రకంగా చదువుతారు అనమాట. దానికి ఏదో అప్పుడు చదివానండి, నాకు గుర్తు రావట్లేదు, కానీ మెథడాలజీలో చాలా రోజులు అయిపోతుంది కదా. వర్ణ వ్యత్యయాలు అంటారు సార్. దీర్ఘాలు అచ్చులు ఉంటాయి కానీ పదాలే తేడా. ఒక అక్షరం తప్పు చదివితే వర్ణము అంటే అక్షరం. అవును అలా సార్. కాకుండా ఒక పదం మొత్తం అక్కడ ఉంటది, కానీ మా మైండ్ మాత్రం ఇంకోటి చదువుతుంది అనమాట. అవును సార్. మీరు పట్టణ లోపాల్లో చూడండి ఒకసారి. ఓకే సార్. మీరు కూడా మీకు పనికి వస్తుంది అది మెయిన్. ఓకే, ఇక్కడ చూద్దామండి. వెలుపలి కొలతలు ఏంటండి 24x28 మరియు లోపలి కొలతలు ఏంటండి 16x20. ఫ్రేమ్ వెడల్పు అంతటా ఒకే విధంగా ఉండొచ్చు. ఆ ఫ్రేమ్ యొక్క ప్రతి భాగం యొక్క వైశాల్యం కనుక్కోండి అన్నాడండి. ఈ ఫ్రేమ్ ప్రతి భాగం ఏ ఆకారంలో ఉందండి? ఇక్కడ 2 రకాల ట్రపీజియాలు ఉన్నాయండి. ఓకేనా? ఆ 2 రకాల ట్రపీజియాల వైశాల్యాలు కనుక్కుంటే సరిపోతుంది. అవునా? ఇక్కడ ట్రపీజియం వైశాల్యం రాద్దామండి. ఫస్ట్ ఈ ట్రపీజియానికి రాద్దాము. 16, 24 సమాంతర భుజాలు ఏమవుతాయండి? 16 + 24 40 సార్. ఎత్తు ఎంత అవుతుందండి? వీటి మధ్య ఎత్తు 4 సార్. 4 అండి. ఎలా తెలిసిందని మీకు చూడండి ఒకసారి. ఎందుకో ఈ మొత్తం హైట్ చూడండి, ఈ మొత్తం 28 ఉందండి. ఇదిగో ఇది 20 ఉంది. ఓకేనా? అంటే ఎంత తగ్గింది? 20 తగ్గింది కదా. ఒక పైన ఒక 4 తగ్గింది అనమాట. అంటే వెడల్పు అన్ని వైపులు 4 అని వాడే ఇచ్చాడు కదా, వెడల్పు సమానంగా ఉందని. ఇక మనం ప్రతి కనుక్కోవసలు మనం ఇక. క్లియర్ అండి? 24 అక్కడ 4 ఇక్కడ 4. సరిపోయింది. ఇప్పుడు వెడల్పు ఎంత మనకి? అంటే దీని యొక్క ఎత్తు 4 అనమాట. 4. ఇప్పుడు రెండో త్రిభుజానికి రాద్దాం అనమాట. రెండో అంటే దీనికి చూడండి,
రెండు భుజాల పొడవులు మొత్తం ఎంత 48. 48 సార్. ఓకేనా, దాని వెడల్పు ఎంత 4. 4. సో ఇప్పుడు ఇందులో మీకు మల్టిప్లికేషన్ సారీ ఇక్కడ హాఫ్ ఇంటూ రాయలేదండి నేను పొరపాటున. ఇక్కడ ఇటు క్యాన్సిల్, ఇటు క్యాన్సిల్. 4 ఇంటూ 40, 4 ఇంటూ 48. 4 కామన్ తీసుకున్నారనుకోండి, 40 ప్లస్ 48 ఎంత 98 అవుతుంది. 98 ఇంటూ 4 ఎంత 196, 196. 196 ప్లస్ 196 ఎంత అవుతుందండి? 400కి 8 తగ్గించాలి, 392 అవుద్దండి ఆన్సర్ దీనికి. 98 4 సార్లు వేయాలి కదా, 98 డబల్ చేస్తే 196, 190 2 సార్లు అయితే సరిపోద్ది కదా. అందుకని మల్టిప్లికేషన్ లేకుండా ఓన్లీ ఎడిషన్ చేశాను నేను. మీరు మల్టిప్లై చేసుకునే చేసుకోండి. 392 వచ్చింది సార్. 392, అదే నేను కూడా చెప్పాను. ఇక్కడ ఉండవు. సో ఇది మనకి బహుభుజుల యొక్క వైశాల్యాలు కనుక్కోవడం. సరేనా? Yes. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూద్దామండి. ఓకే, ఒక నిమిషం. సో నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఘనాకారాల గురించి ఉందండి. సో ఏంటి ఘనాకారాలు? వీటి యొక్క వైశాల్యాలు మనకి రెండు రకాలైన వైశాల్యాలు మనం ఇక్కడ చూస్తామండి. ఇప్పుడు చూడండి, ఈ ఘనాకారాలు చూసారంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న మీ పిక్చర్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకి దీర్ఘఘనం అండి, క్యూబాయిడ్ అంటే. ఓకేనా? సిలిండర్ స్తూపము, కోన్ శంకు, క్యూబ్ ఘనము, పిరమిడ్ తెలుగులో కూడా పిరమిడ్ ఇది. సరేనా? ఇక్కడ దీని యొక్క కొన్ని బేసిక్స్ మనం చూద్దాం. ఫస్ట్ అసలు మనకు ఫేసెస్, ఓకేనా, తలాలు, దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి చెప్పండి అండి? క్యూబాయిడ్ కి ఎన్ని తలాలు? 6 తలాలు. 6 తలాలు ఉంటాయి. ఘనానికి కూడా మనకి 6 తలాలు ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సిలిండర్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 3 సార్. ఒక వక్రతలం, ఎన్ని తలాలు ఉన్నాయండి? 3 ఉన్నాయి. వృత్తాలు. 3 ఉన్నాయి. ఇటువైపు ఒక వృత్తం ఉంది, ఇటువైపు ఒక వృత్తం ఉంది కదా. రెండు వృత్తాలు ఉన్నాయి. అర్థమైందా? ఒకటి ఇది ఉంది సరా వంపుగా, ఇది ఒక తలం అండి కదా, అవును సార్. వంపుగా ఉన్న తలం. ఇప్పుడు వీటిని చూడండి, మనకి చెయ్యి పెడితే చదునుగా ఉందనుకోండి, ప్లెయిన్ షేప్ లో ఉందనుకోండి, దాన్ని మనం సమతలం అంటారండి. ఓకేనా? వంగి ఉందనుకోండి, దానికి మనం వక్రతలం అంటారండి. కర్వ్డ్ సర్ఫేస్, ప్లెయిన్ సర్ఫేస్ అన్నమాట. ఇక్కడ చాలా మంది తప్పుగా భావించేది ఒకటి చెప్తే చూడండి, వృత్తం వంగి ఉంటది కాబట్టి దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ అనుకుంటారు. కాదండి, ఇక్కడ చూడండి, వృత్తం వంగి ఉంటది కరెక్టే, కానీ ఆ తలం ఎలా ఉందండి? సర్ఫేస్ ఎలా ఉంది? ప్లెయిన్ గా ఉంది. వంగి ఉన్నది ఏంటి మరి? ఇది మీరు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్ర తల వైశాల్యం అంటే ఇది కనుక్కోవాలి, చుట్టువైపులు ఉన్నది. అర్థమైందా అండి? సో ఇక్కడ మనకి తలాలు వచ్చేసరికి 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సమతలాలు, రెండోది ఏంటి? వక్రతలాలు. ఆయన మేడం ఉందిరా ఇక్కడ. సరే చూడండి, సమతలాలు అలాగే వక్రతలాలు అండి. ఇప్పుడు దీంట్లో సమతలాలు ఏంటి? ఇదిగో ఈ 2 వృత్తాలండి, ఇటువైపు ఉన్నది, ఇది వక్రతలం. మరి శంకువు కూడా చూడండి, సమతలం ఉందా వక్రతలం ఉందా చెప్పండి? సమతలం ఉంది సార్. సమతలం ఉంది, వక్రతలం ఉంది, 2 ఉన్నాయండి దీనికి కూడా. సమతలం ఒకటే ఉందండి, ఇక్కడ ఒక వృత్తం సమతలం ఉంది, ఈ చుట్టువైపు మనకి వక్రతలం ఉంటది. సో ఇప్పుడు ఇలా 2 ఉన్నాయంటే దీనికి వక్రతల వైశాల్యం ఉంటది, సమతల వైశాల్యం ఉంటది. ఆ రెండింటిని కలిపి, ఓకేనా, సంపూర్ణ తల వైశాల్యం అంటారు. ఈ రెండింటిని కలిపి సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నమాట. ఏమండి? హలో, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారనుకోండి, దీనికి సమతలము వక్రతలము 2 ఉన్నాయండి.
లేదు సార్ లేవు. ఓకేనా? సమతలం దీనికి సమతలము వక్రతలము ఉందా అండి? లేదు. అలా No, లేనప్పుడు వీటికి ఉన్న చూడండి, దీనికి ప్రక్కతల వైశాల్యం ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్ ఓకేనా? ప్రక్కతల వైశాల్యం అంటే దీనికి 4 పక్కలు 4 ఉంటాయి కదా, వాటిని మాత్రమే కనుక్కోవాలి ప్రక్కతల వైశాల్యము అంటే. ఎస్ సార్ సంపూర్ణ తల వైశాల్యం అన్నాం అనుకోండి, సంపూర్ణ తల వైశాల్యం అనుకోండి 6 వైపులా కనుక్కోవాలి, పైన కింద కూడా కలిపి. సేమ్ ఈ రూల్ ఎక్కడ వర్తిస్తుంది మనకి? ఇదిగో ఈ క్యూబ్ కి, క్యూబాయిడ్ కి, అలాగే పిరమిడ్ కి, ఇంకా పట్టకం ఉంటే పట్టకానికి కూడా. సరేనా? హలో, మీకు ఓకే అర్థమైందండి? ప్రక్కతల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఎప్పుడు ఉంటుందో? సార్ సంపూర్ణతల చెప్పమ్మా. 6 ఫేసులకు కనుక్కునేది ఉపరితల వైశాల్యం కదా సార్? రెండు ఒకటేనమ్మా, సంపూర్ణ తల అన్న ఉపరితల అన్న రెండు ఒకటే, ఓకే. రెండు ఒకటే. సో అలాగే ఇక్కడ మనకి చూడండి, ఈ రెండింటికి ఏమన్నా ప్రక్కతలం అంటే వక్రతలం అన్నమాట దీనికి. వక్రతలం ఇక్కడ ప్రక్కతల అంటే ఇక్కడ ఏమవుతుంది? వక్రతలం అన్నమాట, కర్వ్డ్ సర్ఫేస్ అన్నమాట. ఎస్ సార్ సో ఇలా మనకి ఈ పదాలు కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది ఒక క్వశ్చన్ ఇక్కడ మనకి సంపూర్ణ తల గురించి, ప్రక్కతల గురించి మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా, వైశాల్యం కనుక్కునేటప్పుడు అండి ఇదంతా. సరేనా? నెక్స్ట్ మనకి ఈ పిరమిడ్ చూడండి, ఈ పిరమిడ్ లో ఎన్ని త్రిభుజాలు ఉంటాయి? త్రిభుజాకార పిరమిడ్, చతురస్రాకార పిరమిడ్ అని 3 రెండు సార్. రకాలు ఉంటాయి. ఎన్ని త్రిభుజాలు ఉంటాయండి? 3 ఉంటాయి సార్. త్రిభుజాకారం 3 ఉంటాయి సార్ త్రిభుజాకారకు 3 ఉంటాయి సార్. ఆ, బేస్ని బట్టి పైన త్రిభుజాలు మారుతాయి. ఇక్కడ ఏ త్రిభుజం అయినా సరే, ఏ పిరమిడ్ అయినా, అది త్రిభుజాకార పిరమిడ్ అయినా సరే, చతురస్రాకార పిరమిడ్ అయినా సరే, గుర్తుపెట్టుకోనండి 4 త్రిభుజాలు ఉంటాయి. ఎలా సార్? నేను త్రిభుజాకారంలో ఉన్న ఒక బేస్ తీసుకుంటానండి, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, అవునా? అవును సార్ పైకి ఎన్ని త్రిభుజాలు ఉంటాయండి? 3 సార్, 4 అవుతాయి మొత్తం. పైకి ఎన్ని ఉంటాయండి? ఎలాగా పైకి 3 ఉన్నాయా? ఇదొక తలము, ఇదొక తలం, అటువైపు ఒక తలం ఉంటుందా? ఇప్పుడు దీనికి రౌండ్ మనకి త్రిభుజాకారంలో ఉందనుకోండి, అప్పుడు కింద దాంతో కలిపి 4 అవుతాయి. అవును అవును సార్. రౌండ్ అనుకోండి, సార్ క్రింద దాంతో కలిపి 4 అవుతాయి. అలా కాకుండా మీరు చతురస్రాకార బేస్ తీసుకోండి, అప్పుడు కూడా ఎన్ని పిరమిడ్లు ఉంటాయండి? 4 ఎన్ని సార్ త్రిభుజాలు ఉంటాయి? 4 ఉంటాయి సార్. 4 వైపులు 4 త్రిభుజాలు ఉంటాయి, బేస్ చతురస్రం ఉంటుంది. అవునా? మీరు ఎలా చూసినా సరే త్రిభుజాల సంఖ్య 4, బేస్ చతురస్రంలో ఉంటే ఎక్స్ట్రాగా ఇంకొక బేస్ వస్తుంది. అదే ఒక బేస్ కూడా త్రిభుజాకారంలోనే ఉందనుకోండి, త్రిభుజాల సంఖ్య 4. ఒక 4 సార్. త్రిభుజాకార పిరమిడ్ సమానమైన పొడవు, సమానమైన వెడల్పు, సమానమైన ఎత్తు కలిగి ఉందనుకోండి, దాని వైశాల్యం కనుక్కోమంటే మీరు త్రిభుజ వైశాల్యం కనుక్కుని ఇంటూ 4 ఎత్తు సరిపోతుంది. ఉమ్. అర్థమైందండి? సో ఇలా దీన్ని బట్టి మీరు ఆ పిరమిడ్ల యొక్క వైశాల్యాన్ని మీరు కనుక్కోవచ్చు ఇక్కడ ఉన్న దాని ప్రకారం. సో మనకి ఇవి మాత్రమే ఇచ్చాడు, మనకి ఇంకా ఇవి కాకుండా గోళము, అర్ధగోళం కూడా ఉన్నాయండి, కొంచెం మనకి హైయర్ క్లాస్ లో వస్తాయి. గోళానికి ఓన్లీ వక్రతలం ఉందండి, సమతలం లేదు, గుర్తుందా మీకు? హలో, దీంట్లో అవును సార్. ప్లెయిన్ గా ఉన్న ఏరియా లేదు, కానీ అర్ధగోళానికి ప్లెయిన్ ఏరియా కూడా ఉందండి, అవును సార్. ఈ మధ్యలో ఉన్నది. అర్ధగోళానికి ప్లెయిన్ ఏరియా ఉంది, కర్వ్డ్ ఏరియా కూడా ఉంది, వక్రతలం కూడా ఉంది. సో అంటే దీని యొక్క వైశాల్యాలు 2 ఉంటాయి. వక్రతల వైశాల్యం అంటే ఓన్లీ ఈ హాఫ్ పార్ట్ వరకు కనుక్కోవాలి, ఇందులో సగం ఉంటుంది అది. సంపూర్ణ తలం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ వక్రతలానికి ఈ మధ్యలో ఉన్న సమతలాన్ని కలపాలి. ఇది చాలా మంది చేయరన్నమాట. ఒక వృత్త వైశాల్యంలో సగం ఉండేది ఏంటి? వృత్త వైశాల్యంలో సగం ఉండేది అర్ధవృత్త వైశాల్యం కదా, కానీ గోళానికి ఇది మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఉమ్. ఓకేనా? గోళంలో సగం ఉండేది ఏంటి? ఓన్లీ వక్రతల వైశాల్యమే. సంపూర్ణ తల వైశాల్యం అన్నప్పుడు మధ్యలో ఇక్కడ ఒక సమతలం కూడా వస్తుంది, దాన్ని కలపాలి, ఇంకా ఇంకో πr² ని మనం కలపాలి. గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 4πr² అండి, లేదా ఉపరితల వైశాల్యం అనొచ్చు, దాని సంపూర్ణ తల వైశాల్యం అనొచ్చు. కానీ అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 2πr² కాదు, ఇది ఓన్లీ వక్రతల వైశాల్యం మాత్రమే. ఓకేనా? దీనికి అదనంగా ఒక సమతలం కూడా ఉంది, అంటే ఇంకొక πr² ఉంది, మొత్తం కలిపి ఎంత అవుతుంది? 3πr² అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఇది మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన మనకి కొన్ని బేసిక్స్ అండి. సో మీకు అర్థమైంది అనుకోవచ్చు అండి నేను. హలో. ఎస్ సార్. సో ఇక్కడ నాకు చెప్పండి, వీటి యొక్క ఫార్ములాస్ మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్యూబాయిడ్ గురించి దీర్ఘఘనానికి సంబంధించి చూద్దాం. దీర్ఘఘనం యొక్క వక్రతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం అన్నమాట ఇటువైపు. 4a² సార్. దీర్ఘఘనానికండి, మీరు చెప్పిన దీర్ఘఘనానికి ఓకేనా? 2h గుర్తొచ్చింది ఇప్పుడు. అలాగే ఈ దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము 2 × LB మర్చిపోయే విషయాలని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఘనం మనకు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు. సరేనా? ఈ దీర్ఘఘనమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది తెలియకపోతే రాసుకోండి. అలాగే ఘనానికి చూడండి, ఘనానికి అంటే ప్రక్కతల వైశాల్యం అంటే 4a² రాస్తాం, సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a² రాస్తాం. 6a² తలాలు ఉంటాయి కాబట్టి. సో ఈ రెండు క్లియర్ అయినాయండి. ఈ రెండింటిని బేస్ చేసి మన క్వశ్చన్ ఎలా వేస్తారంటే, రెండు ఘనాలని పక్క పక్కనే కలిపాడు అంటాడండి. దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కొని అంటాడు. అప్పుడు మనము సంపూర్ణ తల వైశాల్యం దీని పొడవు ఎంత అవుతుంది? 2a అవుతుంది. ఓకేనా? వెడల్పు ఎంత అవుతుంది? ఏనే అవుతుంది. వెడల్పు కదా, పక్క పక్క కలిపి ఎత్తు ఏనే, అది కూడా ఏనే. సో మనకి వైశాల్యం ఏంటి? దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యము LB + BH + LH. అవునా? సో అంటే ఈ రెండింటిని మనం ముందు మల్టిప్లై చేసి రాసుకోవాలి, ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాసుకోవాలి, ఆ తర్వాత ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసి రాసుకుని అప్పుడు మనం సంపూర్ణ తల వైశాల్యాన్ని కనుక్కోవాలి. నెంబర్లో ఇస్తాడు కాబట్టి నేను ఓన్లీ మీకు అక్షరాల్లో గుర్తుండడం కోసం చెప్పాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటాడు, 3 ఘనాలను కలిపాడంటాడు. సరేనా? అప్పుడు మనం ఏం చేయాలి? పొడవును మనం 3a తీసుకోవాలి, మనం a తీసుకోవాలి, ఎత్తును మనం ఏనే తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటాడు, ఒక్కోసారి 3 ఘనాలను 2 వరుసల్లో కలిపాడంటాడు. అప్పుడు మనకు పొడవు 3a, వెడల్పు 2a, 2 వరుసలు కాబట్టి. అప్పుడు ఎత్తు ఆ వరుస ఎలా ఉండొచ్చు? ఒకదాని పక్కన ఒకటి పెడితేనేమన్నా ఎత్తుని మనము ఏం చేస్తాము? ఏగా తీసుకుంటాము. ఒక దాని మీద ఒకటి పెట్టాడు అనుకోండి, అప్పుడు వెడల్పును మనం ఏ తీసుకుని ఎత్తుని మనం 2 తీసుకుంటాం. ఒక దాని మీద ఒకటి పెడితే మీకు అర్థమవుతుందండి. పెట్టెలు మీరు ఊహించుకోండి, ఒక దాని పక్కన ఒకటి పెట్టవచ్చు మనం, అప్పుడు వెడల్పు మారుతుంది. ఒక దాని మీద ఒకటి పెట్టొచ్చు, అప్పుడు ఎత్తు మారుతుంది, వెడల్పు అలాగే ఉంటుంది. సో అట్లా ఏది మారిందో దానిని బట్టి మనము ఆ దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సరే, వైశాల్యాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుందండి ఆ పొడవులు తీసుకుని. సరేనా? ఇది క్లియర్ అయిందా ఘనము దీర్ఘఘనం గురించి? నెక్స్ట్ ఈ శంకువు ఈ స్తూపం గురించి చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం వీటి గురించి మనం చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం ఉందనుకోండి, నేను ఈ చివర పేపర్, ఒక దీర్ఘ చతురస్రాకారం ఒక పేపర్ తీసుకుని ఈ చివర కలిపి పట్టుకుంటే అది ఇలా మారుతుందండి, శంకు అవుతుంది, ఇది స్తూపం అవుతుందండి. అవునా? ఈ రెండింటిని మీరు ఒక గొట్టం లాగా చేశారనుకోండి, చేయొచ్చు కదండి. మీకు మీ దగ్గర ఒక పేపర్ ఉంటే గొట్టం లాగా చేసుకోండి. ఇలా చేసినప్పుడు మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, చూడండి, ఇదిగో ఇక్కడ ఇది హైట్ ఎంత ఉందో దీని హైట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ వెడల్పు, దీర్ఘ చతురస్రంలో వెడల్పు ఏమవుతుంది? స్తూపం యొక్క ఎత్తు. అలాగే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు స్తూపం యొక్క వృత్తము. అర్థమైందా? ఇదేగా చుడితే మనకు వచ్చింది. హలో, వృత్తం అంటే 2πr. ఓకేనా? దాని యొక్క పొడవు, దీని పొడవు 2πr అండి. ఇక్కడ ఎత్తు అంటే h అండి. ఈ 2πrh ఏమవుతుంది అంటే, ఇదిగో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము, అదే దీని యొక్క ప్రక్కతల వైశాల్యం అవుతుంది. వక్రతలం అన్న ప్రక్కతలం అన్న రెండు ఒకటే కదా. సో వక్రతల వైశాల్యము 2πrh. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2πrh. ఇప్పుడు సంపూర్ణ తలం కావాలనుకోండి, దీనికి 2 వృత్తాలు మనం కలపాలి. అవునా కదా? హలో, పైన ఒక వృత్తము, కింద ఒక వృత్తం వచ్చింది కదా. ఒక 2πr² కలిపామనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. దాన్ని మనం 2πr కామన్ తీసి r + h లేదా h + r అని రాస్తారు.
వైశాల్యాల్లో మీకు 2 వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఘనపరిమాణాల్లో 2 ఉండదండి. ఇది గుర్తుందా? నెక్స్ట్ సేమ్ ఇదే రూలు శంకువు కూడా చూడండి. శంకువు మనకి ఒక సెక్టార్ని ఈ చివర కలిపామనుకోండి. ఏమండి? ఒక సెక్టార్ని ఈ 2 చివర్లు కలిపితే మనకి శంకు వస్తుందండి. చూసారా మీరు? ఎస్ సార్. సో కాబట్టి దీనికి ప్రక్కతల వైశాల్యం చూడండి, పై ఆర్ ఎల్ అని. పైఆర్ఎల్. ఎల్ అంటే ఇక్కడ ఈ వక్ర ఎంత ఎంత వాలుగా వంగి ఉందనేది మనకు తెలియజేస్తుంది అనమాట. ఏట వాలు ఎత్తు అంటారు దాన్ని. పై ఆర్ ఎల్. అలాగే దీనికి సంపూర్ణ తలం అంటే ఏం చేయాలి? దీనికి ఒక వృత్తం ఉంది కదా, దాన్ని కలపాలి. పై ఆర్ కామన్ తీసామనుకోండి, అప్పుడు ఎల్ ప్లస్ ఆర్ వస్తుంది. ఇందాక ఏమొచ్చిందండి? ఆర్ ప్లస్ హెచ్. 2πr ఇంటూ ఇక్కడ చూడండి, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ లేదా ఆర్ ప్లస్ ఎల్ ప్లస్ ఆర్ ప్లస్ ఎల్, ఏదైనా ఒకటి. సో ఇక్కడ దీనికి తేడా చూసారంటే స్తూపం 2πr ఉందండి. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ అదే నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే, స్తూపానికి 2 వృత్తాలు ఉంటాయి కాబట్టి 2πr ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శంకువుకి ఒకటే ఉంటది కాబట్టి πr ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా బ్రాకెట్ లోది అక్కడ ఎత్తు ఉంటుంది కాబట్టి ఆర్ ప్లస్ హెచ్, ఇక్కడ లేటరల్ హైట్ ఉంటుంది కాబట్టి ఎల్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ప్లస్ ఎల్. సో అంటే ఒక ఫార్ములా గుర్తుంటే రెండో ఫార్ములా కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవరైతే ఫార్ములా కరెక్ట్ రాస్తాడో వాడు ఈ క్వశ్చన్ చేసేయగలుగుతాడు. ఈ చాప్టర్ అంతా అలాగే ఉంటుంది. అన్ని క్లియర్ అయినాయండి మీకు? హలో సార్, అది ఆ పిరమిడ్ అనేది ట్రయాంగులర్ పిరమిడేనా సార్? ఇక్కడ వాడిస్తారండి. ఈ పిక్చర్లు చూసి మనం చెప్పలేము ఇది. అవును సార్, మీరు చెప్పారు కదా అక్కడ పిరమిడ్ అని ఇచ్చారు కదా, అది త్రిభుజాకార పిరమిడేనా సార్? నేను ట్రయాంగులర్ ఏంటంటే పిరమిడ్. చెప్తుంది, ఇక్కడ వాడు ఏ ఆకారం ఉన్నదో లెక్కలో ఇస్తారు, కానీ ఈ పిక్చర్ ను చూసి మనం ఇది త్రిభుజాకార పిరమిడ్ చతురస్రాకార పిరమిడ్ మనం చెప్పలేము. అటువైపు అంటే మనకు నాకు ఒక కనిపించట్లేదు బిట్ కదా. సార్ డౌట్. చెప్పండి. ఒక బిట్ సార్, ట్రయాంగులర్ పిరమిడ్ కి ఫేసెస్ ఎడ్జెస్ 4 ఫేసెస్ 6 ఎడ్జెస్ ఏనా సార్? కాదండి, ఎడ్జెస్ 4 ఫేసెస్ 4. ఇప్పుడు ఒక పిరమిడ్ ఉంది చూడండి, ట్రయాంగులర్ పిరమిడ్ రాయాలి అంతే కదా మీకు. ఇదిగో ఇలా ఉంది అనుకో, ఇదిగో ఇది బేస్ అండి, ఇది హైట్ అండి. ఇప్పుడు దీనికి వర్టిసెస్ శీర్షాలు లెక్క పెట్టండి. ఒకటే ఉంది. 1 2 3 4 శీర్షాలు 4 అండి. తలాలు చూడండి, కింద ఒక తలము, చుట్టుపక్కల 3 అండి ఫేసెస్. 4 తలాలు అయినాయి 4 ఫేసెస్. అంచులు కావాలనుకోండి, కింద 3 అండి. ఓకేనా? పైన 3 అండి. పైన 3 6 ఎడ్జెస్ అంటే అంచులే కదా. ఎడ్జెస్ అడిగారు మీరు. ఎడ్జెస్ అంటే 6 అండి. 6. ఓకే. ఓకేనా? అదే బిట్ సార్, అది టెట్లో ఉంది. ఓకే. ఇది ఏంటి? త్రిభుజాకార పిరమిడ్ కి. చతురస్రాకార పిరమిడ్ కి అయితే ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు వర్టిసెస్ కింద 4 ఉంటాయండి, పైన ఒకటి ఉంటుంది. ఓకేనా? శీర్షాలు 5 అవుతాయండి. అప్పుడు తలాలు 4 వైపులు 4 ఉంటాయండి, కింద ఒకటి వస్తుంది, 5 అవుతుందండి. ఎడ్జెస్ కింద 4 అవుతాయండి, సైడ్లు 4 అవుతాయి, మొత్తం 8 అవుతాయి. ఓకే సార్. అట్లా అంటే ఈ పిక్చర్ లో చూసి మనం చెప్పలేము. అది త్రిభుజాకార పిరమిడ్ అనేది చతురస్రాకార పిరమిడ్ అయి ఉండొచ్చు, త్రిభుజాకార కూడా అయి ఉండొచ్చు. మనం అటువైపు ఏముందో కనిపించట్లేదు కదా, అట్లా. ఓకే సార్, థ్యాంక్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒక కాన్సెప్ట్. ఒక గణాలని పక్క పక్కన కలిపితే దీర్ఘగణం వస్తుంది. సరేనా? దీని నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. అదొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఇందాక మనం చూసాం కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఏంటండి? ఎస్ సార్. ఓకే.
ఇదంతా నేను మీకు చెప్పింది ఇప్పటిదాకా అదే ఉంది ఇక్కడ. సో మనం డైరెక్ట్గా ఇక్కడ సమ్స్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఒక ప్రక్క పట్టం ఉందంట. దాంట్లో చూపిన విధంగా 2 దీర్ఘఘనాకార పెట్టెలు ఉన్నాయంట. వాటిలో దేనిని తయారు చేయడానికి తక్కువ పరిమాణంలో సామాగ్రి అవసరమవుతుంది? దీన్ని తయారు చేయాలని తక్కువ సామాగ్రి అవుతుందా, దీన్ని తయారు చేయాలి తక్కువ సామాగ్రి అవుతుందా? ఇక్కడ సామాగ్రి అంటే ఒక అట్ట ముక్కను తయారు చేశాడు అనుకోండి, అట్ట ముక్క దీన్ని తయారు చేశాడు అనుకోండి, దేనికి తక్కువ అట్ట ముక్క కావాల్సి వస్తుంది అంటున్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం కనుక్కోవాలి. ఇక్కడ అట్ట ముక్క వైశాల్యం కనుక్కుని, ఇక్కడ అట్ట ముక్క వైశాల్యం కనుక్కుని, దేనికి తక్కువ వస్తే అది అనమాట మనకు ఆన్సర్. సో ఇప్పుడు మనకి దీని యొక్క అట్ట ముక్క తయారు చేయాలంటే, ఒక పెట్టెను తయారు చేయాలంటే మనకి 6 వైపులా తయారు చేయాలండి. అంటే మనం ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యాన్ని కనుక్కోవాలి. సంపూర్ణ తల వైశాల్య ఫార్ములా ఏంటి? ఎల్బి. ఓకేనా? 2400. ఎందుకంటే 6 4 24 కదా. బిహెచ్ ఎంతండి? 20 5 4 20, పక్కన 2 సున్నాలు పెట్టేస్తాం. సరేనా? ఎల్హెచ్ 6 5 30. క్లియర్ అయింది? హలో, ఇలా రాసిన అర్థమైంది మీకు? ఇది దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం రాశానండి. ఎల్బి, బిహెచ్, హెచ్ఎల్. ఈ ఫార్ములా నుండి మీరు ఎగ్జామ్ లో ఎలాగ రాయాలండి? ఫార్ములా రాసిన రాయకూడదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఒకసారి అర్థం కాకపోతే తిరగండి ఎవరైనా. మీరు చేస్తున్నారా? అందుకే సైలెంట్ గా ఉన్నారా? 20 30 24 అర్థం 74 74 2 148. ఇది దీని యొక్క అట్ట మొక్క యొక్క వైశాల్యం అండి. అదే దీనికి చూసామనుకోండి 6a² అండి. 6 ఇంటూ a² అంతా 50 50 అంతా 2500. 25 6 ఎంత? 150. సరేనా? సో ఇప్పుడు దీనికి ఎంత కావాలి, దీనికి ఎంత కావాలి? దేనికి తక్కువ కావాలి? దీర్ఘగణానికి తక్కువ కావాలి, ఘనాకారానికి ఎక్కువ కావాలి. అట్లా ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే మన దీన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట. సరేనా? నెక్స్ట్ 80 ఇంటూ 48 ఇంటూ 24 అంటే దీన్ని బై అని చదవాలండి. ఎలాగా? 80 సెంటీమీటర్స్ బై 48 అంటే ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు అనమాట. చదివేటప్పుడు దాన్ని బై అని చదువుతాము, కానీ లెక్కలు చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. దాన్ని మెజర్మెంట్స్ చెప్పేటప్పుడు చూడండి, లెంత్ బై హైట్ అంటాం అనమాట. లెంత్ ఎంత ఉందో హైట్ ఎంత ఉందో చెప్పాలి. ఇది దాని రూల్. సో మీకు అది ఎలా చదవాలో తెలియకపోయినా మనకు ఎలా చేయాలో తెలిస్తే చాలు. ఇలా ఈ కొలతలతో ఒక ఏముందంట, సూట్ కేసుకు కవర్ కొట్టాలంట. సూట్ కేసు కవర్ కొట్టాలంటే ఏం కనుక్కోవాలంటే వైశాల్యం కనుక్కోవాలా, ఘనపరిమాణం కనుక్కోవాలా? అంచుల్లో కొడతాం మనం, లోపల కొడుతున్నాం. వైశాల్యం కనుక్కోవాలి. సో అలాంటి 100 సూట్ కేసులో కవర్లో కొట్టాలంట. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఒక సూట్ కేసు కనుక్కొని ఇంటూ 100 వేయాలి. మనం ఒకేసారి చేయాలి, గుర్తుపెట్టుకుంది. 96 సెంటీమీటర్ల వెడల్పు గల టార్పాలిన్ గుడ్డ ఎంత కావాలి? అర్థమైందా? హలో, అసలు ముందు టార్పాలిన్ క్లాత్ ఎంతో చూద్దాం ఫస్ట్. మనం ఎంత క్లాత్ కావాలి? ఇది దీర్ఘఘనాకారంలో ఉంది కదండి. దీర్ఘఘనాకారంలో ఉంటే దాని యొక్క ఒక సూట్ కేసు కొట్టడానికి సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి, ప్రక్క తల వైశాల్యం కనుక్కోవాలి. మనం అన్ని వైపులో కొట్టాలా, 4 వైపులే కొట్టాలా? అన్ని వైపులు సార్. 2 ఇంటూ ఎల్హెచ్ బిహెచ్ హెచ్ఎల్. అవునా? ఇప్పుడు ఇదంతా మనం మల్టిప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు మనకేమొస్తుంది? ఒక సూట్ కేసు యొక్క వైశాల్యం వస్తుంది. దానిని మనం 100తో చేసామనుకోండి, దీనికి పట్టిన క్లాత్ మొత్తం ఎంత వస్తుంది? అవునా కదా? సో ఇలాంటి ఒక క్లాత్ ని కట్ చేసి అది కుట్టాడు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఆ క్లాత్ కుట్టక ముందు ఇది మొత్తం వచ్చింది కదా, దీని వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పే కదండి. హలో, వాడు పొడవు ఇచ్చాడు, వెడల్పు ఎంత మనల్ని కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ కొలత ఉంది కదా, దాన్ని మనము ఏం చేయాలి? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం చేయాలి. రూల్ అర్థమైందా అండి? హలో, ఉన్నారా లేరా? ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు? ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు? ఎవరైనా చెప్పండి, ఒకసారి అనాలిసిస్ చేద్దాం, చెప్పండి. దీనికి చూడండి, మీరు ఏం చేద్దామంటారు ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి.
దీని ఏం చేద్దాం తొందరగా ఎవరైనా ఒకరు మాట్లాడండి. నేను తప్పే మాట్లాడాలి తెలుసుగా మీకు. మీరు కరెక్ట్ చెప్పకూడదు, తప్పే చెప్పాలి రూల్ ప్రకారం. చెప్పండి ఎవరు చెప్తారు. దీర్ఘకాలం యొక్క వైశాల్యం కనుక్కొని వైశాల్యం కనుక్కుందామండి. అప్పుడు వీటిని మల్టిప్లై చేయాలి అన్నిటిని కదా. రెండింటిని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ కుట్టడానికి 96 అడిగాడు. ఇంటూ 100 వేసుకుంటాం. 100 కుట్టాలి 100 కదా సార్. కుట్టాలి కాబట్టి. సో అప్పుడు మొత్తం మనకి ఆ గుడ్డ యొక్క వైశాల్యం మొత్తం వస్తుంది. అవునా? మొత్తం వైశాల్యము వస్తుంది ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఎక్స్ వచ్చింది అనుకో. ఇదంతా చేస్తే అవునా? ఈ మొత్తం వైశాల్యం ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటది కదా ఆ క్లాత్ అనేది. దీనికి మళ్ళీ అవును ఈ సార్. వైశాల్యాన్ని పొడవు ఇంటూ వెడల్పుగా రాస్తాం. అవును సార్. ఓకేనా? పొడవు వాడు 96 ఇచ్చాడు, వెడల్పు మనల్ని కనుక్కోమంటున్నాడు. ఈ 96ని అటువైపు తీసుకెళ్తే దీనిపై 96 వేస్తాం. ఎస్ సార్. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తాం. సరేనా? ఇది మీరు ఎవరైనా ట్రై చేశారా ఇప్పుడు? అయిందే? అవును. చేశారు ఇప్పుడు ఇప్పుడు క్యాలిక్యులేషన్ వస్తూనే ఉందా లేదా? సార్ అది వెడల్పుగా ఇచ్చాడు సార్. అది సార్ సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. ఏంటండి? సరే వెడల్పు ఇచ్చాడు, లేకపోతే మనం పొడవు కనుక్కోవాలి. ఏమైంది? చెప్పనా కల్పన చెప్పనా. అక్కడ వైశాల్యం అన్నారు సార్. ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యమే కనుక్కుంటాం. ఎస్ సార్. ఇప్పుడు సంపూర్ణ ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు చూడండి, మీరు ఎగ్జామ్ లో కనుక ఒక లాజిక్ ఉపయోగించకపోతే ఇలాంటి లెక్కలు ఏమవుతాయి అంటే 5 నిమిషాలు పడతాయండి క్యాలిక్యులేషన్. గుర్తుపెట్టుకోండి. వీడు ఎప్పుడైనా సరే మీరు ఒక లెక్క ఇవ్వగానే అక్కడ ఉన్న నెంబర్స్ మీకు చాలా విషయాలు మీకు చెప్పాలి. ఎందుకని ఈ నెంబర్లు మాత్రమే ఇస్తున్నాడు, సున్నాలతో ఉన్నా ఇవ్వకుండా అంటే అక్కడ క్యాన్సిలేషన్ ఇవ్వడానికి ఏదో లాజిక్ ఉందన్నమాట. అది పట్టుకున్న కూడా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, నేను ఇది మీకు ఇందాక చెప్పాను, ఇంత ముందు లెక్కలు అన్ని ఒకసారి వీడియో నేర్చుకోండి, ఒక లెక్కలో ఇచ్చిన అన్ని కూడా. అవునా అండి? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సంపూర్ణ తల వైశాల్యం ఏంటి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఇంటూ 100 క్లాత్ కాబట్టి ఇది మొత్తం చేస్తే మొత్తం వైశాల్యం వస్తుంది. దాన్ని మనం పొడవు ఇంటూ వెడల్పుగా రాస్తాం. ఇదే వచ్చింది. ఈ పొడవు మనం కనుక్కోమన్నాడు, వెడల్పు వాడు ఇచ్చాడు 96 ఇచ్చాడు. ఇటువైపు రాద్దాం మనం. ఎల్బి ఎంత అండి? 80 ఇంటూ 48 మల్టిప్లై చేయొద్దండి వీటి. ఓకేనా? చేస్తే పెద్దది అయిపోతుంది. బిహెచ్ 48 ఇంటూ 24. నేను ఈ లెక్కలే ముందుగా నేను మీకు ప్రిపేర్ అయ్యి చెప్పట్లేదండి. మీరు ఎలాగా ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ లెక్కని, ఈ రోజు నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా చూసినప్పుడు నాకు ఈ థాట్ వచ్చినట్టు అర్థం ఏంటి, మీకు కూడా ఇదే థాట్ రావాలి. ఎగ్జామ్ లో ఫస్ట్ టైం చూసిన ఇదే లెక్కలు వస్తాయని చెప్పలేము మనం, కానీ ఆ నెంబర్స్ మధ్య ఉన్న ఒక రిలేషన్ చూడగానే మీకు ఆ లాజిక్ అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. హెచ్ఎల్ అండి. హెచ్ఎల్ అంటే ఎంత? 24 ఇంటూ 80. సో ఈ నెంబర్లు ఎందుకు ఇచ్చాడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ప్రతి దాంట్లో చూడండి, ఈ 96లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఉంది. 24 4లు 48 2లు. సో మనం వీటన్నిటిలో నుంచి 24ని కామన్ తీయొచ్చా లేదండి? హలో, ఇన్ఫాక్ట్ 24 4ల్ని మనం కామన్ తీయొచ్చు. చూడండి ఫస్ట్ దీంట్లోంచి, ఇందులో నుంచి ఫస్ట్ నేను ఎందుకో 24ని కామన్ తీసేస్తాను. తీద్దామా? హలో, అప్పుడు ఇక్కడ 80 ఇంటూ 2 మిగులుతుందండి. మీరైతే 2 సార్లు చెప్తున్నాను నేను, కానీ మీరు ఎగ్జామ్ లో ఒక్కసారి చేయొచ్చు, మీకు లాజిక్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ 24 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ఏం మిగులుతుందండి? 48 మిగులుతుంది. 24 కామన్ వెళ్ళిపోతే ఇక్కడ ఏం మిగులుతుందండి? 80 సార్. 80 మిగులుతుంది. ఇటువైపు అలాగే ఉంచాలి. ఇంకా దీంట్లో నుంచి మనకి 96 క్యాన్సిల్ అవ్వాలంటే ఇంకో 4 కూడా ఉంటుంది, తెలుసు కదా? 4 కూడా కామన్ వచ్చి చూడండి అన్నిటిలో. హలో, 2 ఇంటూ 24 ఇంటూ, లేదా ఒక 2 కామన్ తీద్దాం. 2 తీసేయొచ్చు సార్. 2 4 కామన్ తీద్దామా అండి? 2 తీయొచ్చు సార్. 2 తీసేద్దామా? 2 తీస్తే ఏం మిగిలింది? ఇక్కడ 80 మిగిలింది, ఇక్కడ 24 మిగిలింది, ఇక్కడ 40 మిగిలింది. మల్టిప్లికేషన్ కాస్త ఏం మిగిలిందండి? ఇక్కడ అది ప్లస్ మిగిలింది. దీన్ని మల్టిప్లై చేసి ఎడిషన్ చేస్తే మన తరాన్ని తెల్లారిపోతుంది. అవును సార్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు అన్ని ఒకసారి వేయడం వల్ల ఈ 2 4 24 మొత్తం 96లో చూడండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇదే ఆన్సర్.
కలిపేస్తే అయిపోతుంది. 144 అండి పొడవు. డైరెక్ట్గా వచ్చిందా లేదండి? ఇది దీనికి 1 మినిట్ పడుతుంది అంతే. అంటే ఈ లెక్క ఇచ్చేవాడి ఉద్దేశం ఏంటంటే మీరు లెక్క చేయడం ముఖ్యం కాదు, వాడికి టైం వేస్ట్ చేయడం ముఖ్యం అనమాట. ఓకే. సో ఇలాంటి ఎప్పుడైనా సరే మీరు సున్నాలతో లేకుండా కనుక ఈ నెంబర్లు చూడంగానే అవి ఎందుకు ఇచ్చాడో మీకు ఒక లాజిక్ కనపడాలి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరేనా? హలో, అర్థమైందండి? ఎస్ సార్, అర్థమైంది. ఓకే. ముగ్గురు సెట్ అవుతుందా? సరే, మా అమ్మాయి ఒకటే అయ్యేసరికి సేవ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. దెబ్బలు తగ్గిపోతున్నాయి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. 600 చదరపు సెంటీమీటర్ల ఉపరితల వైశాల్యం గల ఘనం యొక్క భుజమును కనుక్కోండి అన్నాడండి. ఉపరితల వైశాల్యం అంటే ఏంటంటే 6a² వాడే ఇచ్చాడు. 6 అన్నాడు. a² ఎంత అవుతుంది? 100 అవుతుంది. భుజం ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 సార్. సింపుల్ లెక్క అండి, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రుక్సార్ 1 మీటర్, 2 మీటర్, 1.5 మీటర్ కొలతలు గల పెట్టెకు అడుగు భాగం మినహాయించి మిగిలిన ముఖాలకు రంగు వేసింది. అర్థమైందండి? మిగిలిన ముఖాలు అంటే ఏం చేయాలి? దీన్ని మనం 2 విధాలు కనుక్కోవచ్చు అండి. 6 ముఖాలు కనుక్కొని అడుగు భాగం తీసేయచ్చు. అవునా కదండి? అంటే సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా రాసుకుని దాంట్లో నుంచి ఏం తీసేయచ్చు? మనము అడుగు భాగంలో ఉన్న ముఖం యొక్క వైశాల్యాన్ని మనం తీసేయచ్చు. సరేనా? లేదా ప్రక్కతల వైశాల్యం కనుక్కొని పైన ఉన్న దాన్ని మనం కలపచ్చు. అవునా కదా? హలో, మీరు ఏ ఫార్ములా ఉపయోగించుకునే చేయొచ్చు. 2h × l+b చేశారనుకోండి, ప్రక్కతల వైశాల్యం వస్తుంది. 4 తలాలు. కింద వద్దన్నాడు కదా, పైన కలిపేస్తాం మనం. కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉంటుంది కదా. ఏమండి? ఎల్బిని కలిపేస్తాం మనం, పొడవు ఇంటి వెడల్పు కలిపేస్తాం. లేదు, సంపూర్ణ తల వైశాల్యం కనుక్కున్నారనుకోండి, ఎల్బి బిహెచ్ హెచ్ఎల్ ఉందనుకోండి, దీంట్లోంచి ఏం చేయాలి? కింద దాన్ని తీసేయాలి. ఎల్బిని కలపాలి, ప్రక్కతల వైశాల్యం కనుక్కుంటే ఎల్బి తీసేయాలి, సంపూర్ణ తల వైశాల్యం తీసుకుంటే. సరేనా? ఈ రెండిట్లో ఏ పద్ధతిని ఉపయోగించని చేసేయచ్చు మీరు. ఇందులో ఓన్లీ క్యాలిక్యులేషన్ ఉందండి, మీరు ట్రై చేయండి. లేదంటే నేను చేస్తాను చూడండి. 1.5 హెచ్ తీసుకుంటాను, l+b ఈ రెండింటిని కలిపితే 3 వస్తుందండి, 3 వస్తుంది. ఓకేనా? ప్లస్ ఎల్బి. ఎల్బి అంటే ఏంటి? 2 1 2 1.5 3 ఎంత అవుతుందండి? 1.5 3 4.5 4.5 9 9 + 2 అంటే 11 మీటర్లు. ఇలా డైరెక్ట్ చేసేయచ్చు. లేదా మీరు సంపూర్ణ తల వైశాల్యం వేసిన చేయొచ్చు. ఎలా చేసినా ఒకటే ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్, పొడవు మరియు వెడల్పు మరియు ఎత్తుల వరుసగా 15 10 7 మీటర్లు అండి. ఇలా ఇచ్చినప్పుడు ఆర్డర్లో చూడండి. పొడవు 15, వెడల్పు 10, ఎత్తు 7 అండి. అదే ఆర్డర్లో మీరు కూడా తీసుకోవాలి. పొడవు వెడల్పు ఎత్తు అండి. ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఒక దీర్ఘఘనాకార గది గోడలు మరియు పైకప్పుకు డానియల్ రంగు వేస్తున్నారు. ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు అర్థమైందే? సో ఇందులో పొడవు ఏదో వెడల్పు ఏదో తెలియాలి కదా మనకి. ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్ కదా. అందులో మనం ఏం చేయాలి? సేమ్ దీనికి లాగే కింద వదిలేసి పై భాగానికి కూడా పైకప్పుతో కూడా కలిపి వేస్తున్నాడు. సరే, ఏం చేస్తున్నాడంటే ప్రక్కతల 4 గోడల వైశాల్యం కనుక్కోవాలి, దానికి పైకప్పు కూడా కలపాలి సేమ్ ఇందాకట్లాగే. లేదా సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి, అందులోంచి నేల తీసేయాలి. సరేనా? హలో, అప్పుడు ఏం చేస్తున్నాడు? డానియల్ రంగు వేస్తున్నాడు. ఒక్కొక్క పెయింట్ డబ్బా 100 చదరపు మీటర్ల వైశాల్యానికి వస్తుంది. అలాంటప్పుడు ఎన్ని పెయింట్ డబ్బాలు కావాలన్నాడు. దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కొని మనం 100తో భాగించాలి. అవునా కదండి? హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? నాది కరెక్ట్ అయిందా ఏంటి? ఒక సాగండి. నీ ఫోన్ ఇది మీదే అవుతుంది. ఈ ఫోన్ ఇక్కడ పెట్టి తీసుకొచ్చా. ఇప్పుడు ఓకేనండి? ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి. కట్ అవుతాం. ఓకే అండి. సో ఒకవేళ కట్ అయితే చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను దాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గది 4 గోడల యొక్క వైశాల్యం అండి 2h × l+b కదండి. దాంట్లోంచి మనము బేస్ని మనం తీసేస్తున్నాం అండి.
అవునా కదా? హలో. అవును సార్. ఇప్పుడు ఇది చేస్తే మనకి మనం పెయింట్ వేయాల్సిన వైశాల్యం ఎంత వచ్చిందండి? ప్లస్ చేయాలి కదా సార్? ఏంటండి? సారీ సార్, ప్లస్ టాప్ చేయాలి మనం కదా సార్? అక్కడ ప్లస్ చేయాలి, ప్లస్ పైకప్పుకు డైలీ పైకి కలపాలండి మనం. ఒకవేళ సంపూర్ణ తల వైశాల్యం వేస్తే ఇక్కడ మనం ఏం చేయాలి? బేస్ మనం తీసేయాలి. ఇక్కడ మనం ప్రక్క తల వైశాల్యం వేసాం కదా, కరెక్ట్ అండి. సరేనా? సో ఇది మొత్తం చేస్తే ఏమొస్తుందండి? మనకి వైశాల్యం వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ప్రతి 100 చదరపు మీటర్లకు వచ్చి ఒక పెయింట్ డబ్బా కొనాలండి. సో ఎన్ని వందలు ఉంటే అన్ని పెయింట్ డబ్బాలు మనకు వస్తాయి. అర్థమైందా? హలో. ఇప్పుడు మనం దీనికి ఆన్సర్స్ రాద్దామండి. 2 ఇంటూ హెచ్ ఎంత అండి? హైట్ 7 అండి. 7 సార్. ఎల్ ప్లస్ బి ఎంత అండి? 25 అండి. 15 ప్లస్ 25. ఎల్బి 15 పదులు 150 బై 100. చూడండి, 25 2 50, 57 350, 350 ఒక 150, 500. అవునా కదండి? హలో. అవును సార్. బై 100. 5 అండి. 5 డబ్బాలు అవసరం అవుతాయి మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కుడివైపు ఇవ్వబడిన రెండు ఆకారాలు ఏ విధంగా సమానంగా లేదా ఏ విధంగా భిన్నంగా ఉన్నాయో వివరించండి. ఏ పెట్టె ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంది అన్నాడండి. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ ఉపరితల వైశాల్యం ఉందో చెప్పమంటాడండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కుందామండి. ఉపరితల వైశాల్యం అంటే సంపూర్ణ తల వైశాల్యం. హలో. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం చెప్తారండి. స్తూపానికి 2πr ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను నేను మీకు. శంకువుకి అయితే πr ఉంటుంది. r ప్లస్ హెచ్. ఓకేనా? ఇక్కడ పై అంటే ఎంత అండి? 22/7. ఇది తెలుసు మీకు. ఆర్ ఎంత చెప్పండి ఈ బొమ్మలో? 3.5 సార్. 3.5 7/2 అండి. ఇది మొత్తం వ్యాసం అండి కదా. వాడు వ్యాసం ఇచ్చాడు, అందులో సగం తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3.5 ఎందుకు రాలేదంటే, మళ్ళీ ఇప్పుడు 3.5 రాస్తే ఏం చేయాలి? పాయింట్ పోవాలంటే 35/10 వేయాలి మళ్ళీ. అవును సార్. అప్పుడు మళ్ళీ కొట్టేసిన ఏమవుతుంది? 7/2 వస్తుంది. అవును సార్. అందుకని నేను దీన్ని డైరెక్ట్ 7/2 రాశాను. ఎందుకని 7లో సగమే కదా, వ్యాసంలో సగం. ఇక్కడ మనం 3.5 రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. లేదు, దీన్ని 7/2 గానే ఉంచవచ్చు ఇక్కడ కూడా. ఓకేనా? హైట్ ఎంత దీనికి? 7 అండి. 7 సార్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలంటే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 22 మిగులుతుంది. 7 రోజులు 14, 7 21, 21/2. ఇది 11 సార్లు పోతుంది. 11 × 21 అండి. ఎంత వస్తుంది అప్పుడు? 231 చదరపు మీటర్లు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, అదేంటి? స్తూపానికి అండి. ఇప్పుడు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం చెప్పండి. 6a². 6 × 49. అవునా? సో 49 × 6, 56 300 కదండి. 300 కంటే 6 తగ్గించండి, 294 వస్తుంది చదరపు మీటర్. సరేనా? డైరెక్ట్ అంటే నేను దీన్ని అప్రాక్సిమేట్ గా 50 అనుకున్నానండి. 49 కదా, 56 300. ఒకటి చొప్పున 6 తగ్గించామనుకోండి, 6 తగ్గితే 294. నోట్ లెక్క. సో ఇది 294. ఏది ఎక్కువ అన్నాడు కదా, ఏది ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది అన్నాడు కదా. ఏది ఎక్కువ కలిగి ఉంటుంది? పెట్టె. స్తూపం కాదండి. ఇక్కడ 294 వచ్చింది. అక్కడ స్తూపానికి 231 వచ్చింది. లెక్కలు తెలియట్లేదు అండి నెంబర్లు. నెక్స్ట్ 7 మీటర్ల వ్యాసార్థం ఉందంటండి. 3 మీటర్లు ఎత్తుందంట. ఒక మూయబడిన స్తూపాకారపు ట్యాంక్ ఉందంట. ఒక లోహపు రేకుతో తయారు చేయబడిందంట. ఎంత పరిమాణం గల లోహపు రేకు అవసరం? రేకు అంటే లోపల ఉంటుందా, అంచుల వైకే ఉంటదండి? కాదండి, లోపల ఉంటదండి రేక్ అంటే. రేక్ అంటే అంచులు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే కాకుండా మనం ఉక్కుతో తయారు చేసాడు అనుకో మొత్తం, అంటే అది రేకు మాత్రమే, లోపల కూడా ఉక్కే ఉందని అర్థం. ఇక్కడ మనం ఓన్లీ వైశాల్యం కనుక్కోవాలి, అంచులు మాత్రమే మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇస్తుంది ఏంటి? వ్యాసార్థము 7 = r 7 అండి. హైట్ 3 అండి. మూయబడింది అంటే పైన మూత కూడా ఉందండి, అంటే సంపూర్ణ తలం. 2πr. వెరీ గుడ్. 2πr, r ప్లస్ హెచ్ లేదా హెచ్ ప్లస్ ఆర్ అండి. 2 ×
పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7. సో 7 + 3 అంటే 10. ఓకేనా? ఈ 7 7 క్యాన్సిల్. 22 2 44, 44 10 410. సార్ 440. అది దాని యొక్క పరిమాణం. నెక్స్ట్ ఒక గొల్ల స్తూపం అండి. గొల్ల స్తూపం అంటే లోపల ఖాళీ ఉంటే దాన్ని మనం గుళ్ళ అంటారు, గుర్తుపెట్టుకోండి. గొల్ల గోళము అంటే లోపల ఖాళీ ఉన్న గోళము. గొల్ల స్తూపము అంటే లోపల ఖాళీ ఉన్న స్తూపం అన్నమాట. సరేనా? ఓన్లీ అంచులు మాత్రమే ఉందన్నమాట. దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఇచ్చాడండి, వాడే ఇచ్చాడు. 2πr/h అండి ప్రక్కతల వైశాల్యం అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ వృత్తాలు లేవు ఇక్కడ. దాని ఎత్తు వెంబడి కత్తిరించాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గొల్ల గోళాన్ని ఎత్తు వెంబడి కత్తిరిస్తే అది ఏ ఆకారం వస్తుందండి? ఇందాక అనుకున్నాం కదా, దీన్ని ఇలా కట్ చేస్తే తిరగేసి వస్తుంది. మరి అప్పుడు దానికి ఏం వైశాల్యం? పొడవు ఇంటూ వెడల్పు ఉంటుంది, అవునా కదా? అప్పుడు వాడిచ్చాడు, ఏమిచ్చాడు? వెడల్పు ఇచ్చాడు. పొడవు మనల్ని కనుక్కోమన్నాడు. ఎక్స్ అనుకుంటాను నేను దాన్ని. సరిపోతుందా? ఇలా వేసేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుందా? హలో. సో అప్పుడు దీనికి మనం ఏం కనుక్కోవాలి? ఈ 33 ఇటు పక్క తీసుకొస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది మొత్తం కలిపి వాడే ఇచ్చాడు 4224 అని. బై 33 వేస్తే మనకి ఎక్స్ ఎంత వస్తుంది? అవునా? 11 3 33 33 9 92 11 8 88 88 4 11 4. సో 3 1 3 2 3 128 అండి ఆన్సర్. డైరెక్ట్ గా అంటే చిన్న ఇవి మనకి చెట్లో ఇస్తున్న లెక్కలు. ఇవి కొంచెం ఈజీగా ఉన్న లెక్కలు అనమాట. ఉన్న వాటిలో డైరెక్ట్ గా ఇంకేమడిగాడు? రేకు యొక్క చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత పొడవదేనమ్మా. దీర్ఘ చతురస్రాకార రేకు యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. సో ఏం చేయాలి మనం? 2 × L+B రాస్తాం. L ఎంత ఇచ్చాడు? 128 కనుక్కున్నాం మనం. B ఎంత ఇచ్చాడు? 33 ఇచ్చాడు. మొత్తం కలిపితే 158 161. 161 2 ఎంత అవుతుంది? 322 అవుతుంది. ఓకేనా? ఈ రెండు వచ్చేస్తే కనుక్కోరాదు. టైం అవుతుంది సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎన్ని లెక్కలు ఉన్నాయి? 2 ఉన్నాయి. సరే అయితే ఆ 2 కూడా కంప్లీట్ చేద్దాం రండి. నెక్స్ట్ మనం ఓన్లీ నెక్స్ట్ క్లాస్ లో ఘనపరిమాణాలు మాత్రమే చెప్పుకుందాం. సరేనా? ఒక రోడ్డును అందుకనే ఇవాళ స్కూల్కి రెడీ అయ్యే కూర్చున్నాను ఫుల్గా. ఈ రోజు దీన్ని 2 పార్ట్లుగా వైశాల్యాలు ఈరోజు చెప్పాలి, రేపు ఘనపరిమాణాలు చెప్పాలి. ఒక రోడ్డును చదును చేయడానికి దానిపై ఒక రోడ్ రోలర్ 750 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంటుందండి. అంటే 750 భ్రమణాలు చేస్తే రోలర్ కి ఏది టచ్ అవుతుందండి భూమికి? చెప్పండి ఒకసారి నాకు. దాని యొక్క పక్కతల వైశాల్యం టచ్ అవుతుంది. 2πr/h అని, అంతే కదా? అది ఎన్ని రౌండ్లు వేయాలి మనకి? 750 రౌండ్లు వేయాలి. ఒక రౌండ్ వేస్తే ప్రక్కతల వైశాల్యం వస్తుంది. 750 రౌండ్లు వేస్తుంది కాబట్టి ఇంటూ 750 వేసాం, అవునా కాదండి? హలో. ఇప్పుడు మనకి అది ఎంత వైశాల్యం తిరిగింది కనుక్కోవాలంటే మనకు ఆర్ తెలియాలి, హెచ్ తెలియాలి, అవునా? ఇప్పుడు చూడండి, వాటి కోసం ఏమి ఇచ్చాడు? వ్యాసం 84 అన్నాడు. అప్పుడు ఆర్ ఎంత అవుతుంది? 42. పొడవు, రోడ్ రోలర్ పొడవు 1 మీటర్ ఉందంట. సరేనా? 1 మీటర్ అంటే ఎంత అండి? హెచ్ ఎంత? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అండి, గుర్తుపెట్టుకోండి. ఇది సెంటీమీటర్లు ఉంటే ఇది కూడా ఎలా ఉండాలి? సెంటీమీటర్లోనే ఉండాలి. ఇది మీటర్, ఇది కూడా ఎలా ఉండాలి? మీటర్లోనే ఉండాలి. అది రూల్. సరేనా? మనం దీన్ని సెంటీమీటర్లోకి మార్చొచ్చు, లేదా దీన్ని మనం మీటర్లోకి మార్చొచ్చు, మన ఇష్టం. సరేనా? ఇప్పుడు చూద్దాం ఈ ఫార్ములా. 2 × π అంటే 22/7 అండి. ఆర్ అంటే 42/100 అండి. హెచ్ అంటే 1 మీటర్ అండి. ఇంటూ 750 రౌండ్లు వేసింది కాబట్టి ఇంటూ 750 అండి. ఈ 0 క్యాన్సిల్. ఈ 7 7 6 42 సార్లు పోయింది. సో పైన ఉన్న వాటి మొత్తాన్ని మల్టిప్లై చేసి మనం ఒక్క అంకి తర్వాత పాయింట్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే చివరిలో 0 ఉంది కాబట్టి, అవునా? సో మల్టిప్లై చేసి ఒక్క అంకి తర్వాత మీరు పాయింట్ పెట్టేసేయండి, అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక కంపెనీ పాల పొడిని 14 సెంటీమీటర్ల వ్యాసం అండి. అప్పుడు వ్యాసార్థం ఎంత అండి? 14 సెంటీమీటర్లు వస్తుంది. 7 వస్తుంది. దాంట్లో ఓకే, దాంట్లో సగం 20 సెంటీమీటర్లు ఎత్తు. హెచ్ ఎంత అవుతుందండి? 20 సార్. ఆ డబ్బా చుట్టూ లేబుల్ అతికిస్తారు. లేబుల్ అతికించారంటే అర్థం ఏంటండి? వైశాల్యం 2πr/h. కానీ
ఎత్తుని 20 తీసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ మీరు బొమ్మ చూడండి, ర్యాపర్ ఎక్కడ ఉంది, మళ్ళీ 2 మొత్తం లేదు. ఇచ్చాడు. అవును సార్. అవును కింద సార్. నుంచి 2 సెంటీమీటర్లు వదిలేస్తూ, అంటే 4 పైన తీసేయాలి సార్, 16 అవుతుంది. ఓకేనా, 16. ఆ పై నుండి మరియు కింద నుంచి ఇటు 2 అటు 2 వదిలేసాడు. ఇప్పుడు హెచ్ ప్లస్ ఎంత తీసుకోవాలి మనం ఇప్పుడు? 16 సార్. 16 తీసుకోవాలి అది తీసుకుంటే లెక్క అయిపోతుంది. సో 2 ఇంటూ 22/7 ఇంటూ వ్యాసార్థం 7 ఇంటూ 16. ఓకేనా, 16 రోజులు 32, 32 ఇంటూ 64, 64 11 4 10 7 704 వస్తుంది సార్. ఇలాగ మనం ఈ వైశాల్యాలు అనే కాన్సెప్ట్ మనం కవర్ చేసామండి. నెక్స్ట్ మనకి ఘన పరిమాణాలు అనే కాన్సెప్ట్ ఉంది. ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ హైయర్ క్లాసుల్లో అయితే వైశాల్యాలని ఘన పరిమాణాలని కంపేర్ చేసుకుంటూ, స్తూపము శంకువుని కంపేర్ చేసుకుంటూ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఘన పరిమాణాలు నెక్స్ట్ క్లాస్ లో ఒక ఎక్సర్సైజ్ ఉంది, చిన్న ఎక్సర్సైజ్, కాబట్టి క్యాలిక్యులేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది చేసేద్దాం మనం. దాంతో మనకి అక్కడ కాన్సెప్ట్ కూడా మీకు కొంత చెప్పాలి నేను. అది చెప్పిన తర్వాత ఈ టాపిక్ మనము కంప్లీట్ చేసేయచ్చండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేది రేపు మార్నింగ్. ఈ రోజు మీకు సిలబస్ లో మ్యాథ్స్ లేదండి, చూసారా మీరు? ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారము ఈ రోజు మనకి 15వ చాప్టర్ ఉందండి ఎగ్జామ్ కి. ఓకేనా, 15వ చాప్టర్ ఎగ్జామ్ కి లేదు, మనకు లేదు, కొత్త టెక్స్ట్ బుక్.